ఓకే అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి శుభాభివందనములు. సో, మనము పిలుపు గురించినటువంటి అనేకమైన విషయాలు నేర్చుకోవడం జరిగింది. సో, నిన్న మనం పాత నిబంధన, కృత నిబంధన పిలుపులు, అపోస్తలులకు ప్రత్యేకమైన నేరుగా పిలువబడిన పిలుపు గురించి, పాత నిబంధన ప్రవక్తలను దేవుడు నేరుగా సందర్శించిన పిలుపులను గురించి మనం నేర్చుకున్నాం. సో, వారి వారి జీవితంలో జరిగిన వాటిని మనం నమూనాగా, ఒక మాదిరిగా తీసుకోవడానికి లేదు అనే విషయాన్ని కూడా మనం చూశాం. సో, చివరిగా ఇక్కడ ముగించుకున్నాం. నూతన నిబంధనలో సేవ లేదా పరిచర్య చేయడానికి కృప అనే ప్రస్తావన కనిపించదు కానీ, వరములు లేదా ఈవులు లేదా కృప దేవుని చేయబడిన సామర్థ్యం అనే పదంలో తరచుగా మనం చూశాం. అపోస్తులైన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాము ఈ పదాలనే వినియోగించడం మనం చూస్తాం. ఎవరైనా గాని దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన కృప చొప్పుననే సేవ చేయాలి. కృప యొక్క పరిమాణం చొప్పుననే పరిచర్య చేయాలనేటువంటి అనేకమైన విషయాలు మనం చూడడం జరిగింది. సో, ఈరోజు మనము పిలుపు మరి పరిచర్యలో రెండో అధ్యాయంలో ఉన్నాము. రెండో అధ్యాయంలో ఏమేమి నేర్చుకుంటామో అన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ పరిచర్య యొక్క పిలుపు ఉందా? లేదా? అనేది మనం చూద్దాం. నూతన నిబంధనలో సహజంగా 2 రకములైన పిలుపులు గలవు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకటి రక్షణ పిలుపు. 2 తిమోతి 1:9 మనం చాలా విషయాలు చూశాము. దాదాపు 140 పైగా సార్ల రక్షణ పిలుపు అనేటువంటి విషయాన్ని మనం చూశాం. రెండోది పరిచర్య పిలుపు సంబంధించిన లేఖనాలు ముందు చూపుతాం. అవి పరిచర్య పిలుపు అనేది పర్టిక్యులర్‌గా ఎలా అనుగ్రహించబడింది? ఏ సందర్భంలో అనుగ్రహించబడింది అనే విషయాలను కూడా మనం లేఖనాలను ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. రక్షణ పిలుపు, రెండోది పరిచర్య పిలుపు. మరి పరిచర్య పిలుపులో మనం ఎక్కడెక్కడ మనం రక్షణ పిలుపులను, పరిచర్య పిలుపులను ఎలాగ అపార్థం చేసుకున్నామో ఆ లేఖనాలు ఆల్రెడీ మనం ముందుగానే చూడడం జరిగింది. పరిచర్యకు సంబంధించిన పిలుపులు ఉన్నాయా? ఉంటే ఎలా ఉన్నాయి అనే విషయాలను కూడాము లేఖనాలను వెలికి తీసి మరి చూద్దాం. ఓకే అండి. పరిచర్యను గ్రీకులో డయాకోనియా అంటారు. సేవ లేదా పరిచర్య డయాకోనియా. పరిచర్య అనే పదం క్రొత్త నిబంధనలో దాదాపుగా 34 సార్లు కనిపిస్తదండి. మనం 34 సార్లు పరిచర్య అనే పదాన్ని చూస్తాం. సేవ లేదా పరిచర్య హ్మ్. ఇలాంటి విషయాలను చూస్తాం. దానికి సంబంధించిన పర్యాయ పదాలు 60 సార్లు పైగా ఉన్నాయి. అంటే దాదాపు ఒక 94 సార్లు పరిచర్య, సేవకు సంబంధించిన పర్యాయ పదాలు, డైరెక్ట్ పదాలు కలిపి ఒక 94 సార్లు పైగా మనము ఈ డయాకోనియాని చూస్తాం. డయాకోనియా రిలేటెడ్ పదాలను మనం చూస్తాం. సో, మరి అర్థమేంటిది? పరిచర్య చేయుట. పరిచర్య అంటే సేవ చేయుట, బోధించుట, సో, ఉపచారం చేయుట, ఇలాగా రకరకాల పర్యాయ పదాలు మనం చూస్తాం. వీటన్నిటిని సేవ కిందనే, పరిచర్య కిందనే బైబిల్ ప్రస్తావిస్తుంది. వీటిని బైబిల్ సేవనే అంటుంది. పరిచర్య అంటుంది. హ్మ్. ఎందుకు ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సొస్తుంది అనంటే, సేవ అనగానే మన దృష్టిలో మాత్రం ఒకటే. అవునా అండి? సేవ అంటే మన దృష్టిలో ఏంటండి? హలో! వాక్యాన్ని ప్రకటించడం, ఏంటి మన దృష్టిలో అంటున్నా ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో ఈ ఆధునిక సంఘంలో ఆదిమ సంఘంతో పోల్చుకున్నప్పుడు ఈ ఆధునిక సంఘంలో సేవ అంటే ఏం తీసుకుంటున్నాం ఫస్ట్? బోధించటం అని. బోధించుట, ఉపచారం చేయుట, సంహరించుట. నేను ఇక్కడ చెప్పిన ఇట్లా అడగట్లేదు. మన సహజంగా మనం ఏమనుకుంటాం అంటున్నా, సేవ అనగానే ఒకటే ఒకటి మనకు అర్థమవుతది. అది ఏంటిది అని అడుగుతున్నాను. వాక్య పరిచర్య అని. బోధించటం, సంఘాన్ని కట్టుకోవడం. పరిచర్య. చర్చి నడిపేయడం. ఓన్లీ కాపరే మన దగ్గర సేవ అంటే. అవునా గదండీ! అవునండి. దేవుని పరిచర్య చేయుట. అదే అడుగుతున్నానండి. దేవుని పరిచర్య చేయట అంటే మన దృష్టిలో ఏంటి అని అడుగుతున్నాను ఈ కాలంలో. దేవుని కాబట్టి పరిచయం చేయుట. దేవుని పరిచయం చేయుట. దేవుని పరిచర్యం చేయడమా? దేవునిని ఇతరులకు పరిచయం చేయటం అట. పరిచయం చేయట అది అర్థమైందండి. కానీ అంటున్నాడు బ్రదర్. అవునవునండి. అది అర్థమైంది. సో, నేటి కాలంలో సేవ లేదా పరిచర్య అంటేనే పాస్టర్ అయిపోవడం. నిజమో కాదో చెప్పండి? సేవ అంటే ఇప్పుడు దేవుని పరిచయం చేసుకుంటూ వెళ్తున్నారా అండి? మీరు చెప్పినట్టు ఎవరో బ్రదర్ చెప్పినట్టుగా. లేదు సేవ లేదు, అంటే కాపర్ దేవుని పరిచయం చేయడం చేసుకుంటూ పోతున్నారా? సేవ అవునయ్యా. అంటే నేటి కాలంలో పాస్టర్ అయిపోవడం అనుకుంటున్నారు గదా! అదే గదా! అన్నిటికంటే సేవ అనగానే ఏంటిది? పాస్టర్ అయిపోవడమే. ఫస్ట్ రేపు పాస్టర్ అయిపోవడం. అది 15 ఏళ్ళు ఉన్నాడా? 18 ఏళ్ళు ఉన్నాడా? లేకపోతే ఎప్పుడు ఏమైపోయాడు? సేవ అంటే పాస్టర్ అయిపోవడమే గదండీ నేటి కాలంలో. అంతకు మించి వేరే ఏమైనా ఆలోచిస్తున్నారా? లేదన్నా. లేదు గదా!
ఇప్పుడు నా అంటే పిలుపు అనగానే ఎవరో ప్రవచనమో, దర్శనమో, కళ ద్వారా దేవుడు నన్ను పిలిచాడు అంటే వెంటనే ఏమైపోతున్నారు? పాస్టర్ అయిపోతున్నారు తప్పించి మరి ఇతర పరిచర్యలు ఉంటాయా అనే ఆలోచన ఎవరికి లేదు గదా! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ప్రాబ్లమ్ ఎక్కడవుతుంది అనేది చూద్దాం ఇంకా. ఈ సేవ, పరిచర్య మరి ఉపచారం చేయటం కూడా పరిచర్యనే గదా! మరి దాన్నెందుకు చేయట్లేదు? ఉపచారం చేయడము. సో, ఇట్లా రకరకాల పరిచర్యలను ఉపశమనం కలిగించుట. పరిచర్య అంటే ఏంటిది? ఒక వ్యక్తిని ప్రోత్సహించుట, ఆదరించుట ద్వారా ఉపశమనం కలిగించుట. ఈ లేఖనాలన్నీ మీకు ముందు చూపిస్తా ఉంటాను. ఒక్కొక్క వచనాన్ని మనం శ్రద్ధగా గమనించొచ్చు. చాలా మంది పరిచర్య కొరకు పిలుపు అన్నది కేవలం కొద్ది మందికే అనగా నాయకులకు పరిమితమై ఉన్నదనే తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఈ భాగంలో పరిచర్య కొరకు పిలుపు సంఘమంతటికి కలదా అనే అంశం ఇప్పుడు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం పరిశీలన చేద్దాం. ఓకే. పిలుపు అనేది కేవలము అంటే పరిచర్య అనేది కేవలం నాయకులకే అనుగ్రహించబడిందా? విశ్వాసులకు పరిచర్య ఉండదా అండి? ఉంటదా? ఉండదా ఇంతకీ? రక్షించబడి ప్రతి వారికి ఉందన్న. ఓకే. ఉంటుంది. రక్షింపబడ్డ ప్రతి ఒక్కరికి. సో, రక్షించబడిన ప్రతి ఒక్కరికి పరిచర్య ఉందా? లేదా కేవలం నాయకులకే పరిచర్య ఉందా? మరి ఈ దుస్థితి ఎలా వచ్చింది? అనేది మనం ఒక్కొక్క భాగాన్ని పరిశీలించుకుంటూ వెళ్దాం. ఓకే. మొట్టమొదటిగా యాజకత్వాన్ని పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా దేన్ని పరిశీలన చేద్దాం? యాజకత్వము. యాజకుడు అనే పదం నూతన నిబంధనలో ఎవరికి సూచించబడిందండి? యాజకుడు అనే పదం నూతన నిబంధనలో ఎవరెవరికి సూచించబడింది? యేసుక్రీస్తు ప్రభువారికి విశ్వాసులకు. వెరీ గుడ్. సో, ఎవరెవరికి సూచించబడింది? యేసుక్రీస్తు లేవి గోత్రులకు హెబ్రీ 7:5లో చూపించబడింది. బట్ అది పాత నిబంధనకు సంబంధించినటువంటి సందర్భం. అయితే ప్రత్యేకించి యేసుక్రీస్తుకు హెబ్రీ 10వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసుక్రీస్తుకి ఈ పదం వాడబడింది యాజకుడు అనే పదం. అలాగే ప్రభువునందు విశ్వసించిన విశ్వాసులకు యాజకుడు అనే పదం వాడబడినట్టుగా చూస్తా ఉన్నాం. ఎందుకు మనం దీన్ని ధ్యానించాల్సి వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఓకే. పాత నిబంధనలో యాజకులు ఏం చేశారండి? పాత నిబంధనలో యాజకులు ఏం చేశారు? ప్రత్యక్ష హలో. కూడా పరిచర్య చేస్తున్నా. ప్రత్యక్ష కూడా పరిచర్య చేశారు. ఓకే అండి. బలి అర్పణ. బలి అర్పణ. సో, బలులు వాళ్ళు అలు- చేసింది. సో, పాత నిబంధనలో యాజకుల యొక్క పనులు 3 ముఖ్యమైన పనులుగా చూస్తాం. ఒకటేంటి అనంటే యెరూషలేము మందిరంలో వాళ్ళు సేవ చేసేవారు. ప్రత్యక్ష గుడారం లేదా మందిరం లేకముందు ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు సేవ చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. రెండోది వాళ్ళు ప్రజలకు దేవునికి మధ్యవర్తిత్వం చేశారు. యాజకులనే వాళ్ళు ఎవరు? మధ్యవర్తిత్వం చేసినట్టుగా మనం చూస్తాం. అవునండి? మధ్యవర్తులా కాదా వాళ్ళు? హలో. మధ్యవర్తులే. మూడోది బలులు అర్పించేవారు. వాళ్ళు మధ్యవర్తిత్వంలో బలులు అర్పించడం ద్వారా మధ్యవర్తిత్వం చేసినట్టుగా మనం చూస్తాం. చూడండి, పాత నిబంధనలో యాజకుల యొక్క పని ఇది. వాళ్ళు ప్రత్యక్ష గుడారము లేదా యెరూషలేము మందిరంలో వాళ్ళు సేవ చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే మధ్యవర్తిత్వం చేయడము అనే విషయాలను కూడా మనం చూస్తా ఉన్నాం. బలులు అర్పించడం అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇవి 3 ప్రధానమైనటువంటి విషయాలుగా మనం చూడొచ్చు. మరి యేసుక్రీస్తు శిలువ పైన చేసిన కార్యం వలన నూతన నిబంధనలో ప్రతి విశ్వాసి దేవుని యాజకురాలై ఉన్నారు. ఎంతమంది దీన్ని అంగీకరిస్తున్నారు? అవునన్నా. వాస్తవం. రాజులనే యాజక సమూహం. ఓకే. బైబిల్‌లో ఉంది. నేనేమంటున్నానంటే బైబిల్‌లో చాలా వచనాలు ఉన్నాయి కానీ చాలా మంది అంగీకరించరు కదా! ఎంతమంది అంగీకరిస్తున్నారని అడుగుతున్నాను. yes amen. సో, ఓకే. సో, యేసుక్రీస్తు శిలువలో చేసినటువంటి అద్భుతమైన కార్యం ద్వారా దేవుడు ప్రతి విశ్వాసిని కొత్త నిబంధనలో యాజకులను చేశారు. అయినప్పటికీ కొంతమంది పాస్టర్లు మేము మాత్రమే యాజకత్వానికి సంబంధించిన వాళ్ళమని నమ్ముకుని అంటే గట్టిగా బలంగా విశ్వసించే వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? అవునన్నా ఉన్నారు. ఓహ్! ఉన్నారన్న. సో, క్రొత్త నిబంధనలో జరిగిన మార్పులేంటో చూద్దాం ఒకసారి. కొత్త నిబంధనలో జరిగినటువంటి మార్పులేంటి? ఏమేం మార్పులు జరిగినా ఒకసారి గమనించుదాం. నంబర్ 1 విశ్వాసులే దేవుని ఆలయం కదా! ఫస్ట్ పాత నిబంధనలో ఒక ఆలయం మనం చూస్తున్నాం. మరి కొత్త నిబంధనలో ఆలయం ఉందా? హలో.
మనిషి కొత్త హృదయం నిబంధనలో ఆలయం లేదా మందిరం ఉందంటారా? కొత్త నిబంధనలో లేదన్న. లేదు కదా. ఎందుకు? అవునండి. అవును. విశ్వాసులే దేవుని ఆలయంగా చేసుకున్నాడు. పాత నిబంధనలు ఎప్పుడు కూడా ప్రజల్ని మీరు నా ఆలయం అనలేదు. అన్నాడా అండి ఎక్కడైనా? నో. పాత అనలేదండి. నిబంధనలో ఎక్కడైనా ఇశ్రాయేలు ప్రజలు మీరే నా ఆలయం అన్నాడా? అనలేదన్న, ప్రత్యేకమైన స్థలానికి ప్రాధాన్యత ఇచ్చిండు. వారి మధ్యలో నివసించినట్లు గుడారం ఏర్పరచను కానీ అనలే. లేదు కదా. అయితే కృత నిబంధనకు వచ్చినప్పుడు మార్పు జరిగిందా లేదా ఇప్పుడు? అవును, జరిగింది. మనమే ఆయన ఆలయం. సో ప్రతి విశ్వాసి కదా, విశ్వాసులే దేవుని ఆలయం అని చెప్తున్నాడు. అవునా? ఇప్పుడు చూడండి, సోకాళ్ళ అపోస్తులానికి ముందు పేరు పెట్టుకున్న వాళ్ళు చూడండి, ఇప్పటికి మందిర ప్రతిష్టాపన, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే దీన్ని ఏర్పాటు చేశాడు. ప్రతి పట్టణంలో దేవుడు ఎక్కడ కడతారో అక్కడే కట్టాలా దీన్ని అని ఇప్పటికీ కూడా మందిరాలకు ప్రాధాన్యత ఇస్తున్న వాళ్ళను మనం కోకొల్లలుగా చూస్తున్నాం. అంటే ఉంటే పర్లేదు, కానీ దాని విలువ, దాని ప్రాధాన్యత ఎలా పెంచేసినాం అని అంటే, అసలు ఇక విశ్వాసులనే మందిరాన్ని పక్కన పెట్టేసి ఈ మందిరాలకు ఎంతమంది ప్రాధాన్యం మనకు. ఎందుకంటే వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అని అంటే, వాళ్ళు పెద్ద వాళ్ళు కాబట్టి వాళ్ళు చేస్తుంది మనం రైట్ అనుకుంటున్నాం కదా. అవునా? అవునయ్యా. నిర్మాణాలకు, కట్టడాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్ళని చూసి మనము వాళ్ళ పంతాలో చాలా మంది వెళ్ళడానికి ప్రయత్నం కూడా చేస్తున్నారు. మీరు చూడండి, వాళ్ళ పరిచర్యలు చూడండి, వాళ్ళ ఊరికి ఒకటి పెద్ద మందిరం ఉంటది కదా, దాని పేరు వాళ్ళ మినిస్ట్రీ పేరు ఉంటది ఇలాగా. అవునా? అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉందండి? మందిరం మీద. మందిరం మీద. నిర్మాణాలు, పైన. కట్టడాలు. పట్టి కట్టడాల మీదనే మనం దృష్టి పెట్టడం చూస్తున్నాం. లోపల ఏముంటదంటే ఓన్లీ పాటలు, ఆరాధన, ఇంకా అవే ఉంటాయి. అసలు వాక్యము ఉండదు. వారు నోరు తెరిస్తే జోకులే ఉంటాయి అక్కడ అలాంటి స్థలాల్లో. అవునా? నోరు తెరిస్తే జోకులు కదా, నవ్వించడము, కథలు చెప్పడం. నిజమా కదా చెప్పండి? సాలిడ్ గా వాక్యం చెప్పగలిగే స్థాయి నిజంగా పేరు ముందు అపోస్తులను పెట్టుకున్న వాళ్ళు ఎవరి దగ్గర నేను చూడలేదు. తప్పుగా అనుకోవద్దు, క్షమించాల. అవునయ్యా. విశ్వాసులే దేవుని ఆలయము. విశ్వాసుల కంటే మించిన ఆలయం లేదు. మరి మధ్యవర్తిత్వం, ఇప్పుడు కొత్త నిబంధనలో మధ్యవర్తులు ఉన్నారా? పేరన్నా. పాస్టర్లు మధ్యవర్తుల సంఘానికి దేవునికి మధ్యలో? యేసుక్రీస్తు నరుడు మాత్రమే. యేసుక్రీస్తు వారి మధ్యవర్తి. కదా. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మధ్యవర్తులు ఎవరు లేరు. ఇంకా యాజకులు, పాస్టర్లు ఎవరు మధ్యవర్తులు కాదు. మధ్యవర్తి కేవలం యేసుక్రీస్తు మాత్రమే కదా. 1 తిమోతి 2:5 చాలా స్పష్టంగా చూస్తాం. మధ్యవర్తి కేవలం క్రీస్తే. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. యేసు క్రీస్తును మించిన మధ్యవర్తి లేడండి. ఎందుకంటే దేవుడు ఇప్పుడు డైరెక్ట్ గా ప్రజల్ని ఎలా చూస్తాడు? నేరుగా చూడు. ఎవరి ద్వారా చూస్తాడండి? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారానే. యేసుక్రీస్తు ద్వారా మనల్ని చూస్తేనే ఓకే. ఆయన ముఖం చూసి మనల్ని వదిలేస్తాడు. అంటే ఆయన ముఖం చూసి మనల్ని క్షమిస్తాడు. ఆయన చేసిన కార్యాన్ని బట్టి క్షమాపణ. అంతేగాని డైరెక్ట్ గా మనకు యాక్సెస్ లేదు. కానీ యేసుక్రీస్తు ద్వారా మనకు ఆ యాక్సెస్ దొరికింది కదా, క్రీస్తు దగ్గరికి, దేవుని దగ్గరికి చేరడానికి. సో పాత నిబంధన కాలం అంతా కూడాము, యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడాము మన యొక్క పాపములు అంటే దేవునికి మనుషులకు మధ్య అడ్డుగోడగా నిలబడ్డాయి. కానీ యేసుక్రీస్తు సిలువలో చేసిన త్యాగం ద్వారా ఆ అడ్డుగోడ తీసివేయబడింది. ఇప్పుడు ప్రతి విశ్వాసి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన సన్నిధికి, దేవుని సన్నిధికి చేరగలుగుతున్నాడు. సో ఇంతకంటే గొప్ప మధ్యవర్తిత్వం ఇంకెవరు చేయలేరండి. కాబట్టి ఇక మధ్యవర్తులు లేరు. మరి మూడోది, బలి అర్పణలు ఉన్నాయా క్రొత్త నిబంధనలో? హలో, సజీవ లేవు. ఏమే బలి కాదు. ఓకే. క్రొత్త నిబంధనలో ఇక బలులు లేవు. మరి బలి అనేది ఎలా ఉంది? యేసుక్రీస్తు బలి అయ్యాడు కాబట్టి మనల్ని కూడా ఏం కమ్మంటున్నాడు? సజీవ యాగంగా బలి కమ్మంటున్నాడు. అవునా? ఇదే బలి. యేసుక్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఏం కావాలంటే సజీవ యాగంగా తమను తాము బలి అర్పణ చేసుకోవాలి అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రతి విశ్వాసి కూడా రెండో బలి చేయడానికి అధికారం పొందుకున్నాడు. మొదటిది తనను తాను ముందుగా సజీవయంగా బలి అర్పించుకోవాలి. అయితే రెండో అద్భుతమైనటువంటి బలి అర్పణ చేసుకోవాల్సినటువంటి అవసరత మరి విశ్వాసులకు ఉంది. అదేంటో చూడండి ఒకసారి. చూస్తారండి. రోమిలకు రాసిన పత్రికలోనే మనం ఈ విషయాన్ని చూస్తున్నాం కదా. రోమిలకు రాసిన పత్రికలోనే ఆ విషయం చాలా క్లియర్ గా ఉంది. ఒకసారి 15వ అధ్యాయం 16వ వచనం చదవండి. అన్యజనుల్లో పౌలు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి గమనించండి. అన్యజనులు అన్న అర్పణ పరిశుద్ధాత్మ ద్వారా
ప్రీతికరమగునట్లంట నేను సువార్త విషయమై దేవునికి యాజక ధర్మాన్ని జరిగిస్తున్నాను అంటున్నాడు పౌలు. అంటే ఏం జరుగుతుంది అక్కడ? పౌలేమో సువార్త విషయమై యాజక ధర్మాన్ని జరిగిస్తున్నాడంట. కదండి. మరి సేవకులు సువార్త విషయమై యాజక ధర్మాన్ని జరిగిస్తున్నారు. ఒకసారి 1 పేతురు 2:5 చదవండి ఒకసారి. విశ్వాసులు ఏ యాజక ధర్మాన్ని జరిగించాలో చూద్దాం ఒకసారి. 1 పేతురు 2:5 చదువుతారా ఎవరైనా? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైన బలి అర్పణకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏంటిదంట? ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు అంట ప్రతి క్రైస్తవుడు కూడా ఏమవుతున్నాడంట? ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు సజీవమైన రాళ్ల వల్ల ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారంట. అంటే ప్రతి విశ్వాసి యేసుకు తండ్రి అయిన దేవునికి ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికంట ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకంట వీళ్ళే విశ్వాసులే ఒక సజీవమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవం కలిగిన మందిరంగా కట్టబడుతున్నారంట. ఆ మందిరము ఎలా కట్టబడాలో కింది వచనాల్లో మనం చూస్తాం. ఒక్కొక్కరు ఎలా బ్రతకాలో చెప్తున్నాడు. సజీవయంగా ఆత్మ సంబంధం మందిరంగా ఆ బలులు అర్పించే విధంగా ఎలా కట్టబడతాము అనే దానికి కింది వచనాలు మనం జవాబులను చూస్తాం. ఏముంది అక్కడ చూడండి. మీరు ఒక్కొక్క వర్షం చదువుకుంటూ వస్తే ఒక అన్యజనుల మధ్యలో విశ్వాసి ఎలా బ్రతకాలి, అన్యజనులు మనలో ఒకళ్ళు ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారో ఆ విషయంలో మన మీద అపనింద వేరు సిగ్గుపడే విధంగా ఎలా బ్రతకాలి. సో రాజులకు, ఈ భూమి మీద అధికారులకు లోబడాలంటాడు అక్కడ. అధికారులకు, రాజులకు, ప్రభుత్వానికి లోబడుతూ ఏమంటిదంట? అలాగూ మూర్ఖుల నోరు మూయిట దేవుని చిత్తం అంట. అంటే క్రైస్తవుడైన వాడు యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత తన స్వేచ్ఛను దుర్వినియోగపరచుకోడంట. అంటే తన స్వేచ్ఛను దుర్వినియోగపరచుకోకుండా ఏం చేస్తాడంట? ప్రభుత్వానికి లోబడతాడంట. కష్టమైన, ఇబ్బంది కలిగించిన, లేకపోతే మరొక పరిస్థితిలో ఉన్న ప్రభుత్వానికి లోబడి, అంటే ఇప్పుడు అన్యులు అనుకుంటారంటే వీళ్ళు క్రైస్తవులు అండి, ప్రభుని నమ్ముకోగానే ఇష్టానుసారంగా జీవిస్తారు, వీళ్ళు ప్రభుత్వానికి లోబడరు, లేకపోతే దానికి లోబడరు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు, ఎదురు తిరుగుతారు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి అపవాదు ఉంది. అపవాదు నుంచి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారంటే అలాంటి అవకాశం ఎవరంట? ఎలా నోరు మోయినాడు పేతురు కదా? మీ ప్రవర్తన ద్వారా కదా ఇలాంటి మన మీద అపనింద వేయవారి యొక్క నోరు, మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తం అని అంటున్నాడు అక్కడ. అంటే ప్రవర్తన చూపించి మన గురించి మూర్ఖంగా మాట్లాడే వారి నోరు మోయట దేవుని చిత్తం. ఆ తర్వాత పని వాళ్ళ గురించి మాట్లాడతాడు. సమాజంలో పనిచేసేవాడు ఎలా పనిచేయాలంట? ముష్కరులైన, అంటే మంచి యజమానులకి కాకుండా ముష్కరులైన చెడ్డ యజమానులు కూడా లోబడి వారి మాట విని పనిచేయాలంట. అందుకే అంటాడు అలా చేస్తే ఏమవుతుందంట? ఎవరైనా మేలు చేసి శ్రమ అనుభవించినలా దేవుని హితం అవుతుంది, కానీ కీడు చేసి మేలు అనుభవించిన ఎడల, కీడు చేసి శ్రమ అనుభవించిన ఎడల దేవునికి హితం కాదు అంటున్నాడు. కాబట్టి మనము మంచి చేసి కీడు అనుభవించడానికి పిలువబడ్డాం. కాబట్టి ఈ సమాజంలో మంచి చేసుకుంటూ కీడును అనుభవించాలంట. అది నిజమైనటువంటి విశ్వాస యాగం, బలియాగం అంటారు, లేదా బలి అర్పణ. మనం చేసేటువంటి సజీవమైనటువంటి యాగము. అంటే విశ్వాసి ఏం చేయాలి అనేది ఒక అధ్యాయం మొత్తం చదివితే అర్థమవుతుంది. ఓన్లీ ఒక్క వచనం చూస్తే అర్థం కాదండి. ఇంతకు ఏం చేయాలి అక్కడే వివరిస్తాడు. అపోస్తులైన పౌలు గాని, పేతురు గాని పైన ఒక మాట చెప్పిండంటే నెక్స్ట్ ఏంటిదని దాని కింది వచనాలని వాళ్ళు వివరించుకుంటూ వస్తున్నారు. బ్రతకడం అంటే ఇలా బ్రతకమని చెప్పలేదు. దాని ఉదాహరణ ఏంటిది, ఎలా బ్రతకాలి, ఎక్కడెక్కడ ఎలా బ్రతకాలని చెప్తూనే ఉన్నారు వాళ్ళు అక్కడ. సో కాబట్టి ఏం చూస్తాం అక్కడ? ఆత్మ సంబంధమైన బలులు అర్పించుట అంటే ఏంటిది? అది నీ జీవితము దేవుని గుణాతిశయములను ప్రచురం చేయ విధంగా భూమి మీద బ్రతకడం. అవునండి. వర్బల్ గా నోటితో ప్రచురణ చేయమంటున్నాడా, లేకపోతే బ్రతుకు ద్వారా చూపించమంటున్నాడు అక్కడ దేవుని గుణాతిశయములను? జీవన విధానం బ్రతుకు ద్వారా, బ్రతుకు ద్వారా చూపించమన్నాడు. దేవుని గుణాతిశయములను ప్రచురం చేయడానికి ప్రతి వ్యక్తి యాజకుడే, ప్రతి విశ్వాసి యాజకుడే. కానీ ఎలా చేయాలి యాజకత్వాన్ని చెప్తున్నాడా? యాజకత్వాన్ని ఎలా చేయాలంట? జీవించి చూపించాలంట. దేవుని గుణాతిశయములను ప్రచురం చేయాలంటే లైఫ్ ద్వారా ప్రచురం చేయమంటున్నాడా, నోటి ద్వారా ప్రచురం చేయమంటున్నాడు? మైక్ వేసుకొని నోటి ద్వారా మన దేవుడు మంచోడు అని చెప్పమంటున్నాడా? హలో, జీవన శైలి, జీవన విధానం ద్వారా జీవించి చూపించాలి అండి. జీవించి చూపించమంటున్నాడు. అవునా?
బైబిల్‌లో ఎక్కడ కూడా బోధకు పరిమితం కాలేదండి. ప్రతి బోధ బ్రతుకును ఎలివేట్ చేయడానికే ప్రయత్నం చేసింది. అవునా అండి? చూడండి మరి సేవాభారం అప్పగించబడిన వాళ్ళు ఇలా ఉంటారు చూడండి. పౌలు ఆయన ప్రత్యేకత. అందుకే అంటాడు, అయినను అన్యజనులు అను అర్పణ అంట పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధపరచబడి ప్రీతికరమవునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మాన్ని జరిగిస్తున్నాను అంటున్నాడు. అందరికి చెప్పట్లేదు, మీరు నాలుగు చేయమనట్లేదు. కానీ నేను అంటున్నాడు అక్కడ, నేను సువార్త విషయమై యాజక ధర్మాన్ని జరిగిస్తున్నాను. యాజకత్వం ఎలా ముడిపెట్టాడు చూడండి పౌలు. ఎలాగంట అంటే పౌలు దృష్టిలో సువార్త ప్రకటించడం అనేది ఒక వ్యక్తిని తీసుకొచ్చి, ఒక ఆత్మను తీసుకొచ్చి, నశించున్న ఆత్మను తీసుకొచ్చి పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని మార్చబడి దేవునికి అప్పగించడం ఏమంటున్నాడు అని యాజకత్వం అంటున్నాడు పౌలు. అవునండి? అంటే పౌలు ఎలా యాజకత్వం చేస్తున్నాడు అంటే సువార్త ప్రకటన ద్వారా ఒక అన్యుణ్ణి రక్షించే ఒక అవిశ్వాసిని తీసుకొచ్చి విశ్వాసిగా మార్చడం ద్వారా ఏం చేస్తున్నాడు అనంట యాజకత్వం చేస్తున్నానని చెప్తున్నాడు. మరి నిజమే కదా. ఈ రోజు చాలా మంది అంటే మనం అందరము యాజకత్వం ఎలా చేస్తున్నాం అంటే సువార్త ద్వారా ఒక వ్యక్తిని ప్రభు దగ్గర నడిపించే యాజకత్వం ప్రతి ఒక్కరు చేయగలుగుతారా ఇప్పుడు? హలో, కొంతమంది అడుగుతా ఉంటారు, అందరు యాజకులు అయితే మరి మేమేం చేయాలని. అందరు విశ్వాసులు అందరు యాజకత్వం ఎలా చేస్తారండి? ఎస్, విశ్వాసి బ్రతుకు ద్వారా, జీవన శైలి ద్వారా దేవుని గుణాతిశయములను ప్రచురం చేయడం అనేది ఒక అద్భుతమైనటువంటి యాజకత్వం. నిజమా కదండి? చాలా మంది వారిని వారు సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోరు, కానీ అనేకులను దేవునికి సమర్పించాలని చూస్తారు. విచిత్రమా కాదండి అది? నిజమేనా? ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే పరిచర్య చేయడం తప్పు కాదండి. పరిచర్య చేయడం తప్పు కాదు. ఒక్కసారి పరిచర్య చేసే ముందు నిన్ను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకున్నావా లేదా చెక్ చేసుకోవాలి కదండి. అవునా? మొదటిది చేయకుండా రెండోది చాలా మంది ఎగబడుతున్నారండి. ఫస్ట్ మనల్ని మనమే సజీవయంగా సమర్పించుకోలేదు. ముట్టుకుంటే చాలు ఉవ్వెత్తున లేచే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అవునా? నిజమే కదండి? అవును. ఇప్పుడు చనిపోయిన ముట్టుకుంటే ఏమన్నా జరుగుతుందండి? ఏం జరగదు కదా. ఫీల్ అవుతాడా? హలో, ఏం జరగదయ్యా. మైలపడదు, ఏం కాదు. ఏం కాదు. బ్రతుకున్నాను కదా ముట్టుకుంటే కోపం వచ్చేది. అవునా? కోపం వచ్చినా, ఎమోషనల్ అయినా, ఏమైనా కానీ ఎవరు ముట్టుకుంటే కోపం వస్తుందా అండి? బతుకున్న వాళ్ళని టచ్ చేస్తే కోపం వస్తుంది. మరి ఇప్పుడు నిజంగా మనం సజీవంగా సమర్పించుకున్నట్లయితే ఒక బోధ ద్వారా, ఒక వాక్యం ద్వారా కానీ ఏదైనా నొప్పించబడుతున్నాం అంటే, నిజంగా నొప్పించబడి మార్పు చెందడానికి బదులు రివర్స్ అవుతున్నాము అని అంటే ఇప్పుడు మనం బ్రతుకున్నట్ట చనిపోయినట్ట? చనిపోలేదండి అనిల్ గారు. ఎలాగా చనిపోతే ఇంత కోపాలు ఎక్కడండి? చనిపోతే అలా ఎందుకు ప్రవర్తిస్తారండి? ఎందుకు ఎదురు తిరుగుతారు? చనిపోతే ఎందుకు ఇబ్బంది పడతారు? అవునా? చనిపోయినాం, ఇంకా చనిపోవడానికి సిద్ధపడిన వాళ్ళమే కదా. చనిపోవడానికి సిద్ధపడడానికి వచ్చినట్టు ఎంత నొప్పించబడినా స్పందించాడు. అవునా? నేను ఇంకా చావాలనుకుంటాడు. అవునా? ఇంకా చావాలి, ఇక్కడ చావాలి, అక్కడ చావాలి, ఎక్కడెక్కడ చనిపోలేదు అక్కడ చనిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. నిజమా కాదండి? ఎక్కడైతే చనిపోలేదో అక్కడ చనిపోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు బ్రతికున్నట్టుగా అది చేస్తాం? బ్రతికున్నాం కాబట్టి కదా. అన్న మీరు నన్ను ఎక్కడ టచ్ చేయండి కానీ ఇక్కడ టచ్ చేయొద్దంటే అర్థం ఏంటి? దాని అర్థం అక్కడ మనం బ్రతికున్నామని అర్థం, అంతే కదా. అవునండి. అక్కడ టచ్ చేయొద్దు. అందుకే అలా ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని టచ్ చేయని స్థలాలు ఉంటాయి తెలుసా. ఇప్పటికి కూడా చావడానికి ఇష్టపడరు అక్కడ. నిజమా కాదే చెప్పండి? నిజమే అన్న. సో మనం పరిచర్యకు వచ్చేది 10 సంవత్సరాలైనా, 15 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా మన జీవితంలో కొన్ని ఏరియాలు ఉంటాయి. వాటిని ఎవ్వరికి ఇవ్వం, మనం టచ్ కూడా చేయనీయం. నిజమా? నిజమే. పొరపాటున కూడా ఎక్కడ టచ్ చేయ అక్కడ టచ్ చేసినామంటే అంతే, నేను ఇంకా అలా అయిపోతామంట మనం. నిజమా? నిజమే. కొందరికి పేరు ప్రఖ్యాతుల దగ్గర, కొందరికి డబ్బు దగ్గర, కొందరికి ఇంకొక దగ్గర అలాగా ఒక్కొక్కరికి ఉంటదండి. చాలా భయంకరమైనవి ఉంటాయి. మాత్రం ముట్టుకోనేమో మనం. కొంతమంది కోపము, కొంతమంది ద్వేషము, కొంతమంది అసూయ, కొంతమంది మత్సరం, రకరకాలు ఉంటాయి. అవి ముట్టుకోనేమో. అక్కడికి వచ్చి అక్కడ మాత్రం టచ్ చేయొద్దంటూ. అక్కడ టచ్ చేసినామంటే అయిపోతుంది. కొందరు నమ్మకాన్ని టచ్ చేయొద్దు. నువ్వు ఏమని టచ్ చేసుకో, నా లైఫ్ లో నేను ఇదే నమ్ముతా రైట్ అని. ఆ నమ్మకాన్ని టచ్ చేస్తూ ఊరుకోరు.
అలాగా ప్రతి ఒక్కరికి చాలా ఉంటాయి టచ్ చేయని విషయాలు. ముట్టుకోనివ్వరు అక్కడ. ఎందుకంటే మేము చూస్తా ఉంటాం కదా! కౌన్సెలింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ముట్టుకోనివ్వరు. అన్నా మీరు ఏం చెప్పినా నేను చేస్తా గాని నా భార్యను విషయంలో నా భార్యను ప్రేమించమని మాత్రం చెప్పొద్దు. నా ఇష్టం అన్న. ఆమె నీకు తెలవదు. మీకు సంగతి తెలవదు. మీరు ఒక్కరోజు కూడా ఉండలేరు అలాంటి వ్యక్తి. అంటే ఇలా ఉంటారు కొంతమంది. అంటే అక్కడ మాత్రం టచ్ చేయనియరు. అవునా? ఆ ఏరియాలోకి రానివ్వరండి. అస్సలు రానివ్వరు. సో, ఇలాగా నిజంగా సజీవ యాగంగా సమర్పించుకున్నట్లయితే మనల్ని ఎవరు ముట్టుకున్నా ఏమనం. కొన్ని ఏరియాలో మనం ముట్టుకోనివ్వట్లేదంటే అర్థం ఏంటిది? అక్కడ మాత్రం మనం చావలేదని అర్థం. డియర్ Yes. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎక్కడైతే చావలేదో అక్కడ చావగొట్టమని అడగాలి దేవుని. యేసు ప్రభా నేను కొన్ని ఏరియాలను కాపాడుకుంటూ వచ్చినాను. 25 సంవత్సరాల నుంచి వాటిని పోషించుకుంటూ వచ్చాను. అక్కడ మాత్రం ఎవరు ముట్టుకోనివ్వలేదు. అయితే వాస్తవానికి నేను అక్కడ కూడా చావవలసిన వాడనై ఉన్నాను అని ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి? మనం కొన్ని ఏరియాలను పోషించుకుంటున్నామా లేదా? ఇంటెన్షనల్‌గా పోషిస్తున్నాం. నిజమా కదండీ? నిజమన్నా. Yes. Yes. ఈ ఏరియాలను మనం ఉద్దేశపూర్వకంగా పోషించుకుంటున్నాం. అందుకే అక్కడ ముట్టుకోనివ్వం ఎవరిని. భార్య కూడా టచ్ చేసినా ఒప్పుకోరు. అవునా? ఎవరు టచ్ చేసినా ఒప్పుకోరు. ఆ ఏరియాలోకి రానివ్వరు. అక్కడ వస్తది విపరీతమైన కోపము, ఆవేశం, ఉద్రేకం ఇక ఏమన్నా చేయొచ్చు అన్నంత వస్తది అప్పుడు. నేను చెప్పానా నన్ను ఇక్కడ ముట్టుకోవద్దని అన్నట్టు ఉంటదది. అవునా? విశ్వరూపం ప్రదర్శించే పరిస్థితులు ఉంటాయి కొన్నిసార్లు అక్కడ. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎక్కడైతే నేను టచ్ చేయనివ్వాలని ఇష్టపడట్లేదో అక్కడ దేవుని విరగొట్టమని చెప్పాలా. చంపేయమని చెప్పాలా. ప్రతిరోజు ఫైట్ చేస్తుంది అదే అండి. ఊరికేనే ఇక్కడికి వచ్చి బోధించడానికి ప్రయత్నం చేయట్లేదు. ఎప్పుడు ఎట్లాడుతదో, ఎప్పుడు బోధ చేస్తామనే దానికి ముందు మేము ఎట్లా ఉన్నాం అనేది ప్రతిరోజు పరీక్షించుకుంటూనే ఉంటాం. ప్రతి ఏరియాని చావగొట్టమని అడగాలి. ప్రతి ఏరియాలో ఉండకూడదండి. ఎక్కడ కూడా బ్రతికుండకూడదు. పాత నిబంధనలో యాజకుని యొక్క కర్తవ్యం బలులు అర్పించడం. మరి పౌలు బలి అర్పణగా దేని అర్పిస్తున్నాడండి? శరీరము. జనులనే అర్పణ. అన్యజనులని అన్యజనులని అర్పణ అర్పణ. అండి. అయ్యా మీకు లేఖనాలు చూపించే ప్రశ్న అడుగుతున్నాను. కొంచెం మన అన్యజనులు అనే అర్పణ. విశ్వాసులందరం సజీవయంగా సమర్పించుకోవాలి. కానీ పౌలు గురించి మాట్లాడుతున్నప్పుడు స్పెసిఫిక్ గా మెన్షన్ చేయబడింది. అవునా అండి? అవును. పౌలు అవునయ్యా. అన్యజనులు అనే అర్పణను ఏం చేస్తున్నాడు? బలి అర్పణ చేస్తున్నాడు అంటే సువార్త ద్వారా. బలి అనేది ఎలా జరుగుతుంది? సువార్త ద్వారా. సో పౌలు అన్యజనులను బలిగా ఏం చేసి అర్పిస్తున్నాడండి? సువార్త ప్రకటన చేసి సువార్తను ప్రకటించడం ద్వారా. కాబట్టి రోమా 15:16 ప్రకారం సువార్తను ప్రకటించుట యాజకులైన ప్రతి ఒక్కరి కర్తవ్యమా? ఓన్లీ పౌలు యొక్క కర్తవ్యమేనా? అందరిది. అందరిదా అండి? సో విశ్వాస కూడా కర్తవ్యం. అయితే వాళ్ళు స్పెషల్‌గా దేవుడు దాని కొరకే నియమించుకున్నాడు కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రయాసపడతారు. కానీ అవకాశం దొరికిన ప్రతిసారి విశ్వాసి కూడా ఇతరులకు సువార్తను అందించాల్సిన ఆవశ్యకత ఉందంటారా? లేదంటారా? ఉన్నదండి. సో ఖచ్చితంగా ఉంది. అయితే పౌలైనా, విశ్వాసులైనా ఎవరైనా గాని ముందు సజీవయంగా మనల్ని అర్పించుకోకుండా వెళ్లి మేము ఇతరులను బలి అర్పణ చేస్తామంటే అది హాస్యాస్పదంగా ఉంటది. నువ్వే బలి కాలేదు. ఇంకొకరిని బలి అర్పణ ఎలా చేస్తాం అక్కడ? అవునా? మనమే బలి కానప్పుడు మరొకరిని బలివచ్చా? హలో! ఇవ్వకూడదు. ఇవ్వకూడదు. ఫస్ట్ జరగాల్సిన బలి మన జీవితంలో జరగాల. మనం అంతా నలగొట్టబడాల. మనం అంతగా దేవునికి సజీవంగా అప్పగించుకున్న తర్వాత చూడొచ్చు. విశ్వాసులందరూ యాజకులే. 1 పేతురు 2:9 అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని ఎంత క్రిస్టల్ క్లియర్ గా చెప్తుందో. మనం ఎక్కడి నుండి విడిపించబడ్డాం? చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. పిలిచిన వాని పిలుపు అందరికి ఉందా అండి ఇప్పుడు ఇక్కడ? ఉంది. అందరికి ఉందయ్యా. రక్షించబడిన ప్రతి విశ్వాసికి పిలుపు ఇవ్వబడింది కదా. అసలు పిలువబడింది అందుకోసం. అంటే రక్షణ అందులోనే సువార్త అందులోనే. పరిచర్య. 2 కలిపే ఉన్నాయా? 2 వేరువేరుగా ఉన్నాయా? 2 కలిపి ఉన్నాయి. 2 కలిపే ఉన్నాయి. ప్యాకేజ్ అది. యేసు ప్రభువును అంగీకరించిన వ్యక్తికి రక్షణ కోసం పిలువబడిన ప్రతి పిలుపులోనే వారి పరిచర్య, వాడు ఏం చేయాలనేది కూడా అందులోనే చెప్పబడి ఉన్నది. ఎంత క్రిస్టల్ క్లియర్ గా ఉందో చూస్తున్నారు. చూడండి, అందుకే ప్రకటన 1:4 మనల్ని ప్రేమించుచు
తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములకు కలుగును గాక. ఆమేన్. ఏంటిదంటే ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. సో మనలను అన్నప్పుడు ప్రతి విశ్వాస గురించి మాట్లాడుతున్నాడా, కేవలం యోహాను అపోస్తుల గురించి మాట్లాడుతున్నాడా? అందరినీ విశ్వాసి. కదా, సో భూమి మీద ఉన్న ప్రతి విశ్వాసి గురించి అంటే అందరినీ మనకు దేవుని రాజ్యము కానీ యాజకులుగా చేసిండు. ఎవరు చేశారు? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవునికి ఒక యాజకులమైనమని చెప్తున్నాడు. ప్రకటన 5:10 చూడండి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుడకు యోగ్యుడవు, నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి, మంచిగా వినండి, ప్రతి వంశములోను, ఎక్కడి నుంచి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యము గాను యాజకులు గాను చేసేది గనుక వారు భూలోకం ఏలుదురు అని కొత్త పాట పాడతారంట. ఆమేన్. చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని చూస్తున్నాం. చూడండి, ప్రతి జాతిలో, ప్రతి వంశములో, ప్రతి భాష మాట్లాడుతున్న వారిలోనంట యేసు ప్రభు ఏరుకున్నాడంట, కొనుక్కున్నాడు, తన శిలువ రక్తం ద్వారా కొనుక్కున్నాడు. అంటే క్రీస్తును విశ్వసించిన వారు అన్ని జాతులలో, అన్ని భాషలు మాట్లాడుతున్న వారిలో, అన్ని తెగలలో, అన్ని ప్రజలలో, అన్ని వంశాల నుంచి వస్తారు. వాళ్ళందరూ ఏమవుతారు అంటే దేవునికి యేసుక్రీస్తు ఒక యాజకులుగా చేసిండంట. ఆమెను ఒక రాజ్యంగా చేశాడని చెప్తున్నాడు. కనుక వారు భూలోకమందు ఏలుదురు అని కొత్త పాట పాడుదురు అంట. కొంతమందికి ఈ మాట అర్థం కాలేదు. ఇప్పుడు ఈ మాట ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ పెద్దలు పాడతారంట. ఎవరు? యేసుక్రీస్తు కొనుక్కున్న ప్రజలు భూలోకాన్ని ఏలుదరని పెద్దలు పాటలు పాడతారని ఇక్కడ ఉంటే, మనమే కొత్త పాట పాడదామని విశ్వాసులు కొత్త పాట పాడతారని అనుకుంటున్నారు. మన గురించి వాళ్ళు పాడతారంట, మన గురించి మనం వాడుకుంటామని ఇక్కడ చెప్పట్లేదు వాస్తవానికి. అవునా? ఇలా లేఖన సందర్భం చూడండి చాలాసార్లు. మంచిగా వినండి. కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడతారు. ఎవరు పాడతారండి? పెద్దలు. పెద్దలేనా? మళ్ళీ చూద్దాం దాని గురించి. మళ్ళీ ఇది మన అప్రస్తుతం కాబట్టి కొంతమంది దాన్ని మనమే వాడుకుంటామని కొత్త పాటలు రచించి ఇప్పుడు వాడుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. గమనిక, నూతన నిబంధనలో యాజకుడు అనే పదము దేవుని ప్రజలందరికీ ఉపయోగించబడినది, కానీ నాయకులకు మాత్రమే ఎన్నటికి ఉపయోగించబడలేదు. అసలు యాజకుడు అనే పదాన్ని వినియోగిస్తున్నప్పుడు ఎక్కడ ఒక నాయకుడిని లేకపోతే ఒక ఏమంటారు, ఒక సేవకుని దృష్టిలో పెట్టుకొని, ఒక అపోస్తుని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా ఆ పదం వాడబడలేదు. అవునా అండి? అది డైరెక్ట్ గా విశ్వాసులందరికీ వాడబడిందిగా మనం చూస్తున్నాం. చూడండి, 1 పేతురు 2:9 ప్రకారం దేవుని ప్రజల గురించి చెప్పబడిన 4 విషయాలు ఏంటండి? దేవుని ప్రజల గురించి, విశ్వాసుల గురించి చెప్పబడిన 4 విషయాలు ఏంటి? నా లాస్ట్ స్లైడ్ ఒకసారి చూపించరాను? రాజులు యాజకులు. ఓకే. రాజ్యము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. వెరీ గుడ్ అండి. సో ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. చూడండి, రాజులైన యాజక సమూహం అనేది కంబైన్డ్ వర్డ్. రాజులు వేరే, యాజకులుగా వేరే ఎక్కడ కూడా చూడలేదు. రాజ్యం గాను యాజకులుగా చేసింది అనేది అది కలిపి ఉన్న పదంగానే మనం చూస్తున్నాం. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. చూడండి, విశ్వాసులకు ఇవ్వబడినటువంటి ఆధిక్యతలండి ఇవన్నీ కూడా. అద్భుతమైనటువంటి విషయమే. సో విశ్వాసులందరినీ ఎన్నుకొనుటలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మరి అందరిని దేవుడు ఎందుకు యాజకులు అన్నాడు? పాత నిబంధనలో కేవలం ఒక లేవి గోత్రికులను మాత్రమే యాజకులు అన్నాడు, కానీ క్రొత్త నిబంధనలో ప్రతి విశ్వాసిని యాజకుడే అని అంటున్నాడు. ఎందుకు అలా అన్నాడు మరి? హలో, చూడండి, ఆ కాలంలో 12 మంది గోత్రాల ప్రజలు ఉన్నప్పుడు దేవుడు అంటే మోసెస్ ద్వారా సంబోధించిన అంటే ఏమని అంటే, ఎవరైతే దేవుని పక్షంగా ఉన్నారో ఇటు తిరగండి అన్నప్పుడు ఎవరు తిరిగారండి? హలో, లేవీలు మాత్రమే. అందుకే లేవి గోత్రం ఉండే యాజకత్వం పుట్టింది కదా, యాలను మాత్రం యాజకులు అన్నాడు. ఇప్పుడు కూడా అంతే అండి. సువార్తను నమ్మి ఎవరైతే దేవుని వైపు తిరుగుతున్నారో వాళ్ళందరూ యాజకులే. అవునా? అవును. నిజమా కదండి?
నిజమే అయ్యా. అంటే వీళ్ళు యేసుక్రీస్తుని విశ్వసించినప్పుడే దేవుని పక్షంగా చేరారు. కాబట్టి దేవుని పక్షంగా ఉన్న ప్రతి ఒక్కరు ఎవరు? యాజకులే. దేవుని మాటకు లోబడుతున్న, సువార్తకు లోబడుతున్న ప్రతి వాడు యాజకుడు. అందుకే ఆశ్చర్యకరమైనటువంటి ఆ వెలుగులోకి పిలువబడిన ప్రతి విశ్వాస యాజకుడని పరిశుద్ధాత్మ దేవుడే రాయించాడు. అయితే వారి యాజకులను ఎన్నుకోవడం దేవుని ఉద్దేశం ఏంటండి? సువార్త ద్వారా దేవుని రాజ్యం విస్తరింపజేయడము ప్రతి విశ్వాస యొక్క కర్తవ్యం, భాగమే కదా, అవునండి? అంటే ప్రతి అవునండి. విశ్వాసి కూడాము దేవుని రాజ్య విస్తరణలో పాల్పొంపులు పొందొచ్చా? ఆ సువార్త ప్రకటించే హక్కు, బాధ్యత ప్రతి విశ్వాసకు ఉందా లేదంటారా? క్రీస్తుని అంగీకరించిన ప్రతి వ్యక్తికి ఉంది. అందరికి విశ్వాసాలకు అందరికి ఉందన్న, అందరు చేయాలి. అందరికీ ఉంది కదా. మళ్ళీ దానికోసం నాకు పిలుపు ఉంది, నీకు పిలుపు ఉందా అని అడగాల్సిన అవసరం ఉందా? లేదు. లేదు. వాళ్ళు కూడా మాకు పిలుపు ఉంటేనే ప్రకటించాలనే ఫీలింగ్ లో ఉండాలా అంటే అవసరం లేదు. అది వాస్తవం చెప్పాలి అంటే. మరి సో కాబట్టి చెప్పండి జీవరత్నం. పెద్దోళ్ళు బెదిరించేది ఇక్కడేనయ్యా. ముందు అయ్యగారు నీకు పిలుపు ఉందా, నువ్వు ఎందుకు చేస్తున్నావు, అసలు క్రీస్తుని ప్రకటించకుండా చేస్తున్నారండి. అవునండి, చాలా మంది అది వాళ్ళ సొంత హక్కులాగా భావిస్తున్నారు. మా కోసం మాత్రమే ఇది ఇవ్వబడింది అన్నట్టుగా చెప్తున్నారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. ప్రతి విశ్వాసకి అది అనుగ్రహించబడినట్లుగానే చూస్తున్నాం. అవునయ్యా. రెండోది, మొట్టమొదటిగా మనం చూసాం, అందరికీ పరిచర్య పిలుపు ఉందనేది యాజకత్వం మనం రుజువుపరుచుకున్నాం. అంటే యాజకులను దేవుడు ప్రతి విశ్వాసిని యాజకులను చేయడం ద్వారా, యాజకులను పిలవడం ద్వారా ప్రతి విశ్వాసి కూడాము సువార్త ప్రకటనలో భాగం ఉంది, దేవుని గుణాతిశయములను ప్రచురించే విషయంలో భాగం ఉంది. వారి జీవితం ద్వారాను సువార్త వర్బల్ గా, నాన్ వర్బల్ గా దేవుని గురించినటువంటి ప్రకటన ద్వారా ఒక వ్యక్తిని ప్రభు దగ్గర నడిపించడంలోను, వారి వ్యక్తిగత జీవితాన్ని నిర్మించుకోవడంలోను వారి యాజకులుగా పిలువబడ్డారు అనే విషయాన్ని మనం చూశాం. కాబట్టి యాజకత్వం ద్వారా ఏం నిరూపించబడింది అని అంటే ప్రతి విశ్వాసికి పరిచర్య ఉంది అనే విషయాన్ని మనం రుజువుపరుచుకున్నాం. రెండోది, మరి సంఘంలో పరిచర్య ఎవరెవరికి ఉందో చూద్దాం. ఇప్పుడు సంఘంలో పరిచర్య అందరికి ఉందా? మిమ్మల్ని అందరూ సూటి అని ఒక ప్రశ్న ఉందండి. ఆరోగ్యకరమైన సంఘము ఏదై ఉండవచ్చునని నువ్వు తలంచుచున్నావు. మీ దృష్టిలో ఆరోగ్యకరమైన సంఘం అంటే మీరు ఏమనుకుంటున్నారు? హెల్దీ చర్చ్ అంటే ఏంటిది? హలో అండి, హెల్దీ చర్చ్ అంటే ఏంటి చెప్పండి? క్రమమైన సంఘం. క్రమమైన సంఘమా? సరే, ఇప్పుడు కొంచెం మన మనోభావాలు ఎవరి దెబ్బతినకుండా జాగ్రత్త పడండి. క్రింద ఇవ్వబడిన వాటిలో ఏవైనా రెండింటిని గుర్తించండి. నేనే ఇస్తున్నాను, అందులో ఏది మీ నోట్స్ లో కూడా ఉంది కదా. ఇచ్చే సంఘమా, లేకపోతే అభివృద్ధి పొందే సంఘమా, క్రమమైన సంఘమా, లేకపోతే పెద్ద సంఘమా? ఈ నాలుగింటిలో ఏది హెల్దీ చర్చ్, ఆరోగ్యకరమైన సంఘం అనుకుంటున్నారు? చిన్న సంఘము, క్రమమైన సంఘము. ఓకే, చిన్న సంఘము కూడా. ఓకే. క్రమమైన సంఘం అని అంటే బాగా డిసిప్లైన్డ్ గా చెప్పులు ఇక్కడ వదిలేసి రావాలి, అక్కడ ఉండాలి, ఇలాగే ఉండాలి, కదలకుండా ఆ 2-3 గంటలు కూర్చోవాలని వీళ్ళు డిసిప్లైన్ పెట్టుకున్నారు. సో అది ఆరోగ్యకరమైన క్రమమైన సంఘం అంటే ఏంటి అనుకున్నారు? భౌతికమైన వాక్యానికి విధేయత చూపిస్తూ, క్రమాన్ని పాటిస్తూ వాక్యానికి చూపించడం. అంటే ఇక్కడ మాట్లాడిన క్రమమైన సంఘం అయితే మేము దానికోసం ఇచ్చామండి. ఎందుకంటే సమాజంలో ఉన్న సంఘాలనే ఇక్కడ ఎగ్జాంపుల్ గా మేము చూపిస్తా ఉన్నాం వాస్తవం చెప్పాలంటే. కాబట్టి ఇక ఇచ్చే సంఘము, కొన్ని సంఘాలు ఇచ్చే అభివృద్ధి పొందే సంఘాలు ఉన్నాయి. అభివృద్ధి పొందడం అంటే ఈరోజు 10 మంది, రేపు 50 మంది అవుతారు, తర్వాత 100 మంది అవుతారు, 200 మంది అవుతారు. అలాంటి అభివృద్ధి పొందే సంఘమా? క్రమమైన సంఘం అంటే వెరీ డిసిప్లిన్, అంటే క్రమశిక్షణ పెట్టుకుని ఇలాగే ఉండాలి అని నియమ నిబంధనలతో కూడిన క్రమమైన సంఘమా, లేకపోతే పెద్ద సంఘమా? నాలుగిట్లో ఏది? సరే, ఇంకో 4 ఉన్నాయి. ఆత్మానుసరణ క్రమమైన క్రమము, దైవికమైన క్రమము. చిన్న చిన్న కోరికలు కలిగిన సంఘం. ఏలియా గారు, అక్కడ మేము అలా ఇవ్వలేదు. క్రమమైన సంఘం అంటే లిటరల్ గా సమాజంలో ఉన్న కొన్ని క్రమాలు పెట్టుకున్నారు కదా, ఆ క్రమమైన సంఘం గురించి మాట్లాడాము. ఆత్మ సంబంధమైన క్రమాలు అక్కడ ఏం పెట్టలేదు. సో జస్ట్ మనం ఉన్నదాన్నే తీసుకుందాం. ఉనికిలో ఉన్న పాత సంఘమా, లేకపోతే గొప్ప సంఘమా, లేకపోతే చిన్న చిన్న కూడికలు కలిగిన సంఘమా? చిన్న చిన్న కూడికలు కలిగిన సంఘం.
అదే గొప్పగా మంచిగా క్రమంగా జరుగుతుంది. అవునయ్యా. ఓకే, మళ్ళీ ఆలోచించండి. ముందు కూడా చూశాం. ఇచ్చే సంఘమా లేకపోతే క్రమమైన సంఘమా లేకపోతే పెద్ద సంఘమా లేకపోతే ఏది అసలు? లేకపోతే చిన్న సంఘమా? ఉనికిలో ఉన్న పాత సంఘం అంటే ఉనికిలో ఉన్న పాత సంఘాలు అంటే ఇక మెయిన్ లైన్ చర్చెస్ అనుకోండి. పాత సంఘాలు ఉన్నాయి కదా, ఉనికిలో ఉన్న పాత సంఘాలు. ఇక్కడ ఉన్న ప్రకారం అయితే ఇచ్చే సంఘము చిన్న చిన్న కూడికలు కలిగిన సంఘము. ఓకే, ఇచ్చే సంఘము చిన్న చిన్న కూడికలు కలిగిన సంఘము. ఓకే, సో అవునో కాదో లేఖనానుసారంగా చూద్దాం. ఈ 8 ఒక్కటైనా రైట్ ఆర్ రాంగ్ అనేది మనం లేఖనానుసారంగా పరిశీలన చేద్దాం. ఎందుకంటే ఆరోగ్యకరమైన సంఘము ఏదై ఉంటుంది ఒకసారి ఆలోచన చేద్దాం. ఓకే, ఒకవేళ మనం దీని అన్ని పరిశీలన చేస్తే ఇచ్చే సంఘము అనుకున్నాం అనుకోండి. ఒకవేళ ఇచ్చే సంఘము ఆరోగ్యకరమైన, ఇప్పుడు ఒక వ్యక్తితో పోల్చుకొని చూడండి. ఒక వ్యక్తి ఇస్తున్నాడు, ఇచ్చినంత మాత్రాన అతడు ఆరోగ్యకరంగా ఉన్నట్టేనా? లేకపోతే అభివృద్ధి పొందే ఒక వ్యక్తితో పోల్చుకొని అభివృద్ధి పొందుతున్న వ్యక్తి అనుకున్నాడు అనుకో, అతను ఆరోగ్యంగా ఉన్నట్టేనా? అభివృద్ధి అనేది ఏ రకంగా పొందుతున్నాడు అనేది కూడా పాయింట్. క్రమంగా ఉన్నాడు, ఉదయం 6 గంటలకు లేస్తాడు, డిసిప్లిన్‌గా వెళ్తాడు కాబట్టి ఆయన రైట్ అనుకోవచ్చా? పెద్ద సంఘము, ఆ వ్యక్తి చాలా పెద్దవాడు లేకపోతే ఎదుగుతున్నాడు అనుకుందాం, పెద్దగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు అనుకుందాం. ఒక వ్యక్తులతో పోల్చుకోండి. ఉనికిలో ఉన్న పాత సంఘం లేకపోతే గొప్ప సంఘము, చిన్న చిన్న కూడికలు కలిగిన సంఘము. సో చూద్దాం. ఎఫెసులో రాసిన పత్రిక మొదటి లేఖన భాగాన్ని మనం చూద్దాం. సంఘంలో పరిచర్య విషయంలో ఏంటి అసలు? ఎంతమందికి ఇది అవకాశం ఉంది? అందరికి ఉందా? 10 మందికే ఉందా? అసలు ఏంటిది? దేవుని దృష్టిలో ఆరోగ్యకరమైన సంఘం అంటే ఏంటో చూద్దాం. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ఏమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది అనంట. చూడండి, ముక్కుసూటి అయినటువంటి లేఖనం. ఈ లేఖనం చదువుతున్నప్పుడు ఎక్కడన్నా మీకు అరే ఇదేదో అస్పష్టంగా ఉన్నది అనిపిస్తుందా? తేటతెల్లంగా ఉందా? ఇది లేఖనం ఎప్పుడు కూడా క్రిస్టల్ క్లియర్ గానే ఉంటదండి. తేటతెల్లంగానే ఉంటది. ట్రాన్స్పరెంట్ గానే ఉందా? లేకపోతే కన్ఫ్యూజ్ చేస్తుందా ఈ లేఖనం మనల్ని ఎక్కడైనా? లేదన్నా. లేఖనం చదివినప్పుడు గందరగోళానికి గురవుతున్నారా? అయోమయానికి గురవుతున్నారా? ఏం లేదు. లేదా? దూరా తేట తెల్లగా ఉంది కానీ మనసు పెడితే ఈజీ అవుతుంది. మనసు పెట్టకపోతే చెప్పండి, సంఘానికి శిరస్సు ఎవరు పై లేఖనం ప్రకారము? యేసుక్రీస్తు కదా. మరి అప్పుడు శరీరం ఎవరు? సంఘము అంటే విశ్వాసుల సమూహం కదా. విశ్వాసులు అందరూ కలిస్తే సంఘం. ఇప్పుడు చెప్పండి, శరీరంలో ప్రతి అవయవం ఏం చేయాలి? పని చేయాలి. అవునా? ప్రతి అవయవం పరిమాణం చొప్పున పని చేయాలి. పరిమాణం అంటే ఏంటిది? కొలత. ఎవరికి ఎంత కొలత ఇచ్చారో అంత కొలత చొప్పున పని చేయాలంట. శరీరం అంతా తన పరిమాణం చొప్పున పనిచేస్తే ఏం జరుగుతుంది? క్షేమాభివృద్ధి కలుగుతుంది. క్షేమాభివృద్ధి. ఓకే, ఏం కలుగుతుందంట? ప్రేమయందు ఏం చెందుతుందంట? క్షేమాభివృద్ధి చెందునంట. ప్రేమయందు ఎదుగుతుంది. సో శరీరం అంతా తన పరిమాణం చొప్పున పనిచేస్తే శరీరం అందు క్షేమాభివృద్ధి చెందుతుంది. మరి గమనిక, పైన ఇవ్వబడిన లేఖనంలో ప్రతి నాయకుడు మాత్రమే పని చేయవాలని చెప్పబడలేదు, కానీ ప్రతి విశ్వాసి తన పరిమాణం చొప్పున పనిచేసినట్లయితే సంఘం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, హెల్దీ చర్చ్ అంటే ఏంటిది? ఆరోగ్యకరమైన సంఘం అంటే ఏంటిది? ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి 8 ఏదన్నా ఒకది ఆరోగ్యకరమైన సంఘం కిందకి వస్తుందా? అసలు ఆరోగ్యకరమైన సంఘాన్ని గుర్తుపట్టడం ఎలాగా? ఇప్పుడు మీరు సంఘ నాయకులు, మీరు పాస్టర్లుగా ఉన్నారు, చాలా సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నారు. మరి పరిచర్య చేస్తున్నప్పుడు మీ ఆరోగ్యకరమైన సంఘమో లేదో ఎలా తెలుస్తుంది? నాకైతే ఈజీ గుర్తుపట్టడం. అవునా? ఎలా తెలుస్తుంది చెప్పండి? ప్రేమలో క్షేమాభివృద్ధి చెందడం అంటే ఎలా చెందుతుంది అది? అందరూ పనిచేసినప్పుడే. ఇప్పుడు చెప్పండి, మనం కట్టుతున్నటువంటి నడిపిస్తున్న సంఘాలు ఆరోగ్యకరమైన సంఘాలే అంటారా? ఆరోగ్యకరమైన సంఘం అంటే దేన్ని అంటారు తెలుసా అండి?
సంఘంలో ప్రతి విశ్వాసికి పరిచర్య చేయడానికి ప్రోత్సహించబడే సంఘం మాత్రమే ఆరోగ్యకరమైన సంఘం. ఏదో ఒకరిద్దరు నాయకులుగా ఉండి ఒకరిద్దరు మాత్రమే సంఘంలో ఉండి నడిపిస్తే అది కాదు ఆరోగ్యకరమైన సంఘం అంటే. ఇప్పుడు చూడండి, సంఘం అందుకే శరీరం నుంచే పోల్చబడింది కదా. మీ శరీరంలో ఏదన్నా ఒక అవయవం పని చేస్తే అబ్బా ఏం హెల్దీగా ఉన్నాడు అంటారా? అబ్బా ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు అంటారా అండి? అంగవైకల్యం కలిగిన వాడు అనలేము. అంటారు. అంగవైకల్యం ఏమంటారు కలిగిన దాన్ని? అంగవైకల్యం అంగవైకల్యం కలిగిన వాళ్ళు అంటారు. అవునా? ఇప్పుడు శరీరంలో కాలు చేతులు పడిపోయినా కళ్ళు ఒకటే పనిచేస్తున్నాయి, బ్రెయిన్ ఒకటే పనిచేస్తుంది అనుకో, అబ్బాయి ఎంత ఆరోగ్యవంతుడో తెలుసా అంటారండి ఎవరైనా? సచ్చు వచ్చింది, సచ్చు పడిపోయిందంట. మరి మన సంఘాలు ఏ స్థితిలో ఉన్నాయో చెప్పండి. ఇప్పుడు మన సంఘాలు ఆరోగ్యకరంగా ఉన్నాయంటారా లేఖనానుసారంగా? లేవయ్యా లేవు, అన్ని కుంటుపడి ఉన్నాయి రోగం వచ్చిన సంఘాలు. పక్షవాతం వచ్చినట్టు. చూడండి, సారాంశం ఏంది? ప్రతి విశ్వాసి క్రీస్తు సంబంధం కలిగి ఉండవలేను. ప్రతి విశ్వాస అనడా? ప్రతి అవయవం శిరస్సు కత్తుకోమన్నాడా? లేకపోతే మధ్యలో నాయకులు ఉండాలా? ప్రతి అవయవం శిరస్సు కత్తుకోవాలి. ప్రతి విశ్వాసి నేరుగా శిరస్సు అయిన క్రీస్తు కత్తుకొని ఉండాలి, సంబంధం కలిగి ఉండాలి. అవునా? మరి ప్రతి విశ్వాసి పని చేస్తూ ప్రేమతో ఒకరికొకరు ఉపచారం చేసుకోవాలా? ఇప్పుడు నాకు దేవుడు ఇచ్చినటువంటి వరాన్ని ఉపయోగించి మీకు నేను సేవ చేస్తున్నాను. అవునా కదండి? ఉపచారం చేస్తున్నాను. నిజమా? హలో, అవునయ్య అవును. ఇప్పుడు అలాగా ప్రతి విశ్వాసిని ప్రోత్సహించాలా? కేవలం ఈ పనంతా ఒకరే పోయాలా? ప్రతి విశ్వాసి ఒకరినొకరు సేవ చేసుకోవాలి. అవునా? నాకు దేవుడిచ్చిన వరాన్ని బట్టి నేను సంఘానికి సేవ చేస్తున్నప్పుడు, ఉపచారం చేస్తున్నప్పుడు వారికి ఇవ్వబడిన వరాలను కూడా వినియోగించి ఏం చేయాలి? ఇతరులకి ఉపచారం చేయాలా వద్దా అండి? చేయాలా? ఇంకా వేరే లేఖనాలు కూడా చూద్దాం. మొదటి లేఖనం చూసినాం. బి కొరంథీలో కూడా చూద్దాం ఒకసారి ఏమన్నాడు. మొదటి కొరంథీ 12:4-7 కృపావరములు, మంచిగా వినండి. కృపావరములు అంటే సామర్థ్యము నానా విధములుగా ఉన్నవి గాని, సామర్థ్యము నానా అయ్యా మ్యూట్ చేసుకోండి, మీ దగ్గర పిల్లల సౌండ్లు వినపడుతున్నాయి. వెంటనే మ్యూట్ చేసుకోండి. అయిపోయిన వెంటనే మ్యూట్ చేసుకుంటే ఒక క్రమం అంటారు దీన్ని. ఓకే, ఏమన్నాడు? కృపావరములు సామర్థ్యం నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. అంటే కృపావరం అనేది దేనికి సంబంధించింది? సామర్థ్యానికి సంబంధించింది. దేవుడు ప్రతి మనిషికి ఒక సామర్థ్యం ఇస్తాడంట పనిచేయడానికి. అయితే సామర్థ్యాలు ఎన్ని రకాలుగా ఉన్నా ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు అంటే పనులు, చేసే పనులు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. మంచిగా చూడండి, ఇక్కడ త్రిత్వమై ఉన్న దేవుడు ప్రతి విశ్వాసిలో ఎలా పనిచేయడానికి ఇష్టపడుతున్నారు చూడండి. అలాగే నానా విధములైన కార్యములు అంటే ఫలితములు కలవు గాని అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది అంట. చూడండి, ఎఫెసీలో రాసిన పత్రికలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా చూస్తున్నాం. అక్కడ కూడా ఏమన్నాడండి? అందరూ క్షేమాభివృద్ధి చెందాలంటే ప్రతి అవయం పనిచేయాలని చూస్తున్నాం. అవునా? ఇక్కడ కూడా ఆయనను అందరి ప్రయోజనం కొరకు అంట ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది అన్నాడండి. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తును విశ్వసించిన ప్రతి విశ్వాసికి ఆత్మ ప్రత్యక్షత ఉంటుందా? కేవలము పిలుపు ఉండి మేము సేవ చేయడానికి వచ్చినాం అనుకున్న వారికి మాత్రమే ఆత్మ ప్రత్యక్షత ఉంటుందా? దేవుడు అందరి మీద ఆత్మవర్షం కుమ్మరిస్తానన్నాడు కదా. అవును, చెప్పాలి. ఇప్పుడు ఇక్కడున్న లేఖనం ప్రకారం చెప్పండి చాలు. సో అందరికి ఉంటుందా? కొందరికే ఉంటుందా? అందరికి ఉంటుంది, కానీ మన స్థానిక సంఘాల్లో ఉన్న వారికి మాత్రం ఉండదు. నిజమా కాదండి? హలో, దేవుడితో ఎవరైతే సరైన సాహసం చేస్తారో వారికి ఉంటదన్న. అంటే సత్సంబంధం కలిగి సాహసం చేసిన వారికి ఆత్మ ప్రత్యక్షత ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అని అంటే, లేఖనమును ముక్కుసూటిగా చెప్పినప్పుడు ముక్కుసూటిగానే అంగీకరించాలి. మళ్ళీ దాన్ని అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుందని చెప్పాడా? సరిగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఆత్మ ప్రత్యక్షత ఉంటుందని చెప్తున్నాడా? సరిగా లేరు అంటే వారి వ్యక్తిగత వాళ్ళ ప్రాబ్లం. కానీ ప్రతి ఒక్కళ్ళు ఆత్మ ప్రత్యక్షత ఉంటుంది. వాడు సరిగా లేనప్పుడు దాన్ని వాడుకోలేడు, దాన్ని గుర్తించలేడు. అసలు ఈ రోజు ఇంత వ్యక్తిగతమైన సహవాసం ఉన్న నాయకులు విశ్వాసుల పరిచయం దొంగిలించేశారు కాబట్టి ఏ విశ్వాసం కూడా ప్రపంచంలో నాకు ఒక పరిచర్య ఉంది, ఒక బాధ్యత ఉందనే నమ్మకానికి ఎందుకు వస్తాడు చెప్పండి? ఒకసారి ఆలోచించండి ప్రాక్టికల్ గా. ఒక పునాది ముందల పడిపోతాయ్యా.
అందువల్ల రూట్ దాన్ని కదండి మనం ఆలోచించాల్సింది. రూట్ లోనే ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ప్రపంచంలో ఏ విశ్వాసం నమ్ముతాడని నాకు ఒక పరిచయం అనుగ్రహించబడింది. నాకు ఒక ఆత్మ ప్రత్యక్షత ఉంటదన్న విషయమే తెలవదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తెలుసా అండి? తెలియదయ్యా. అవును. ప్రతి మనం వ్యక్తికి మనం ఇక్కడ ఆత్మ చెప్పాల్సిన విషయం చెప్తున్నాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు సరిగా ఉన్నారా లేదా సెకండరీ అది. ఇక్కడ దాని గురించిన ప్రస్తావన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. పరిశుద్ధాత్మ దేవుడు దాని ప్రస్తావన తీసుకురాలేదు. ఏ అపోస్తలుడు కూడా దాని ప్రస్తావన తీసుకురాలేదు. సరిగా లేకపోతే సరి చేసుకోమనే బోధ ఉంది గానీ, సరిగా లేనోళ్ళకు దేవుడు కృప ఇవ్వడు. సరిగా అంటే ఎవరొస్తారు కొత్త కొత్త సంఘం ప్రభువుని అంగీకరించి లోపలికొచ్చిన వాళ్ళు అందరూ వెంటనే సరైపోతారా అండి? ఇక్కడ దేవుడిచ్చిన వరాల గురించి మాట్లాడుతున్నాం మనం. దేవుడిచ్చిన ప్రత్యక్షత గురించి మాట్లాడుతున్నాం. చూడండి, ప్రతి విశ్వాస యొక్క పరిచర్య గురించి ఆలోచించినప్పుడు వరముల సామర్థ్యమును బట్టి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం అనుగ్రహించబడుతుంది. సామర్థ్యం బట్టి పరిచర్య చేసినప్పుడు అంటే సేవ చేసినప్పుడు ఫలితములు వస్తాయి. చూడండి, సామర్థ్యం ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు, పరిచర్య చేయించేది ప్రభువైన యేసుక్రీస్తు, ఫలితాలను ఇచ్చేది తండ్రి అయిన దేవుడు. అవునా అండి? క్రమం కనిపిస్తుందా ఇందులో? అవును. చూడండి, త్రిత్వమైన దేవుడు ప్రతి విశ్వాసలో పనిచేయడానికి ఇష్టపడుతున్నాడు. దాన్ని అడ్డుకోవడానికి మనం ఎవరమండి? ఇప్పుడు పనిచేస్తుంది త్రిత్వమైన దేవుడా మనమా? హలో, అదేంటండి మాట్లాడట్లేదు? ఇప్పుడు ఈ పని చేస్తుంది త్రియేక దేవుడైనా. చూడండి, కృపావరములు సామర్థ్యం నానా విధములుగా ఉన్నవి. ఆత్మ ఒక్కడే. పరిచర్యలు అంటే పనులు చేసే సేవలు రకరకాలుగా ఉన్నాయి. కానీ ప్రభు ఒక్కడే. నానా విధముల కార్యములు గలవు, ఫలితములు గలవు. అంటే దేవుడు అంటే సామర్థ్యం ఇచ్చేది ఏమో పరిశుద్ధాత్మ దేవుడు. ఆ సామర్థ్యంతో పని చేయించేవాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అవునా? పరిచర్య అప్పగించేది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. కానీ ఫలితాలు ఇచ్చేది ఎవరండి? దేవుడు, తండ్రి అయిన దేవుడు. అరే, ఇంత క్రిస్టల్ క్లియర్ గా ఉంది. లేఖనాలు మంచిగా చూడండి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి పని చేయాలంటే ఒకరు పనిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు పనిచ్చాడు. ఆ పనికి సామర్థ్యం, పనిముట్లు ఎవరు ఇచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. అవునండి? అవునండి. ఇప్పుడు అతడు పనిని వాడు తనకు అప్పగించిన పనిముట్లు పట్టుకొని సామర్థ్యాన్ని బట్టి పని చేస్తున్నప్పుడు దాని రిజల్ట్స్ ఎవరిస్తారు? ఫలితాలు ఎవరిస్తారు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు. అర్థమవుతుందా అండి లేఖనం యొక్క భావము? హలో, అవునయ్యా. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చూడండి, యారో మార్కులు ఉన్న స్లైడ్ చూపించండి ఒకసారి. వస్తున్నామండి. అయ్యో, ఇప్పుడు చెప్పండి, వరముల యొక్క సామర్థ్యం బట్టి పరిచర్య చేసినప్పుడు ఫలితములు వస్తాయి అనేది లేఖనంలో స్పష్టంగా చూస్తున్నాం. అవునా? అవునండి. అర్థమవుతుందా అండి? పరిశుద్ధాత్మ దేవుడు లేదా త్రియేక దేవుడు ఎలా పనిచేస్తున్నాడో మీరు గమనించాలండి. ఎలా పనిచేస్తున్నారు వాళ్ళు ముగ్గురు కలిసి. మరి వారినే తృణీకరించేటువంటి, ధిక్కారం చేసేటువంటి పరిస్థితి మనం ఎందుకు వచ్చాం అసలు? నాయకులు ధిక్కారం చేయొచ్చండి అలాగా? చూడండి, ఒకే ఆత్మ ద్వారా అన్ని వరములు ఇవ్వబడినవి కాబట్టి ఒక వరం ఇతరుల వరముల కంటే ఎక్కువ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఇచ్చిన వరాలని గురించి చూసినాం కదా. ఆత్మ మూలంగా ఒకనికి బుద్ధి వాక్యం, ఒకనికి మరి ఒక్కనికి జ్ఞానవాక్యం, మరొకనికి విశ్వాసం, మరి ఒక్కనికి ప్రవచనం, మరి ఒక్కనికి ఇట్లా అన్ని. మరి ఒక్కనికి అన్నాడా? ఒక్కరికి అన్ని ఇస్తున్నానని చెప్పాడా? మరి సో మరి ఒక్కనికి అవునా అండి? మరి ఒక్కడు ఒక్కొక్కనికి ఇవ్వబడింది. అంతేగాని అన్ని ఒకటికే ఇవ్వబడినట్టుగా చెప్పవలేదు. అంటే ఒకే ఆత్మ ద్వారా అన్ని వరములు ఇవ్వబడినవి కాబట్టి ఒక వరం ఇతర వరముల కంటే ఎక్కువ కాదు. నిజమా కాదా చెప్పండి ఇప్పుడు? అన్ని సమానమే. అంటే ఎందుకు? కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? నాకు భాషల వరం ఉంది కాబట్టి నేనే గొప్ప అనుకుంటున్నారు. అవునా? నిజమా అండి? భాషలు వచ్చిన వాళ్ళు మిగతా వరాల్ని తృణీకరిస్తున్నారా లేదా? అవునయ్యా. బైబిల్ అలా చెప్తుందా? నో. నాకు రావండి నిజంగా భాషలు. ఎందుకంటే స్టార్టింగ్ లో చాలాసార్లు ప్రయత్నం చేసినా రాలా. ఆయన బాధపడలేదు. ఎందుకంటే దేవుడు వేరే వరాలు ఇచ్చినప్పుడు నాకు భాషలు ఉండాలనేటువంటి మ్యాండేటరీ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉందంటారా? శ్రేష్టమైన భాషల ద్వారా ఎవరు రక్షిస్తామని వాక్యం ద్వారా రక్షించగలం ఎక్కువ.
సో కొంతమంది ఏం చేశారంటే భాషలు వచ్చిన వాళ్ళు మమ్మల్ని చిన్న చూపు చూసిన సందర్భాలు మాకు చాలా ఉన్నాయి. అసలు మీకు ఆత్మనే లేదంటారు భాష లేకపోతే. అంటే చూడండి, ఒకనికి ఒక ఆత్మ మూలంగా ఒకనికి బుద్ధివాక్యము, ఒకనికి జ్ఞానవాక్యము, ఒకరి విశ్వాసం, ఒకరి వివేచన, ఒకరికి భాషలకు అర్థం చెప్పేవారు, ఒకరికి భాషల వరం ఇస్తున్నప్పుడు మరి అందరి లోపల అన్ని ఉండాలని ఎందుకు ఎదురు చూస్తున్నారండి వీళ్ళు? నిజమా? నిజమే. పరిశుద్ధాత్మ దేవుడు తన ఇష్టం చొప్పున ఒక్కొక్కనికి ఒక వరం పంచిస్తానడా, అందరికి సేమ్ ఇస్తానడా ఏదన్నా ఒకటి? ఒక్కొక్కరికి తన సామర్థ్యాన్ని బట్టి ఇస్తాను. శ్వాస పరిమాణం చొప్పున పనిచేస్తున్నాడు. ఏలే గారు మీ దగ్గర విశ్వాస సిగ్నల్ ప్రాబ్లం పరిమాణం ఉందండి. చొప్పున. సో చూద్దాం. కాబట్టి ఒక వరాన్ని ఇంకో వరాన్ని చిన్నచూపు చూడకూడదండి. ఒకే ప్రభు ద్వారా అన్ని పరిచర్యలు ఇవ్వబడినాయి కాబట్టి ఒక పరిచర్య ఇతర పరిచర్య కంటే ప్రాముఖ్యం కాదు. ఒకరి బోధించే పరిచర్య ఉంటుంది, ఒకరు సువార్త ప్రకటించే పరిచర్య ఉంటుంది, ఒకరు అపోస్తుల పరిచర్య ఉంటుంది, ఒకరు ప్రవచ పరిచర్య ఉంటుంది, అవునా? ఒకరి కాపరి పరిచర్య ఉంటుంది. కాబట్టి ఒక పరిచర్య మరొక పరిచర్యను తక్కువ చేసి చూడొచ్చా? తక్కువ చూడొద్దండి. పాస్టర్ అండి, ఆయన బట్టి ఇవాంజలిస్ట్ ఇలా చూడొచ్చా? చూడొద్దు, ఏమంటారు? చూడకూడదండి. ఇప్పుడు మరి ఇవాంజలిస్టులు అందరినీ చిన్న చూపు చూస్తున్నారు. అందుకే చిన్న చూపు చూడడం ద్వారానే కదా సువార్థికులను పాస్టర్లుగా మారడానికి కారణం. నిజమేనా? చిన్న చూపు చూడడం ద్వారా మేము ఇక వాళ్ళు చూడొద్దని ఏదో చేస్తున్నారు. మీకు తెలుసా ఎంతమంది సువార్థికులు ఈ రోజు పాస్టర్లు అయ్యారో? మీరు చూడండి ఒకసారి, మీ చుట్టుపక్కనే చూడండి. వాళ్ళు వాస్తవానికి వాళ్ళకి సువార్త వరం ఉంటుంది, కానీ వాళ్ళు ఎక్కడికి వచ్చారు? పాస్టర్లు అయిపోయారు. నిజమా కదండి? ఎందుకంటే పాస్టర్ గా ఉంటే గౌరవం వస్తుంది, ఒక రకమైన విలువ ఇస్తారు, డబ్బులు ఇస్తారు. ఇవన్నీ కారణాలను బట్టి సువార్థికులను కాపర్లు అయ్యారా లేదా చెప్పండి ఇప్పుడు? అయినారు. ఎందుకు మనము పరిచర్యలు అలా చూస్తున్నాం? అన్ని ఫలితములు ఒకే దేవుని ద్వారా కలుగుతాయి కాబట్టి ఒక కార్యం కంటే మరొక కార్యం శ్రేష్టము కాదండి. ఒక కార్యం కంటే మరొక కార్యం శ్రేష్టము కాదు. అందుకే ఫస్ట్ వరాల విషయం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాస వీటిని పనిచేస్తున్నప్పుడు అన్నిటిని మనము ఇంత జాగ్రత్తగా చూడాలి అనేది ఇక్కడ చూస్తున్నాం. అసలు చెప్పాలంటే బైబిల్లో వాళ్ళు ఇంకొక విషయం చెప్తే మాత్రం భాషలే అసలు అర్థం చెప్పేవాళ్ళు లేకపోతే ఎవరికి ఉపయోగం లేదని చెప్తుంది. కానీ భాషలే ఈరోజు సంఘంలలో ఎక్కువ విచిత్రమైనటువంటి వరంగా వాడబడుతుంది వాస్తవం చెప్పాలంటే. దానివల్ల కూడా సంఘానికి నష్టమే. ఇంకా మొదటి పేతురు 4:10-11 చూడండి ఏమన్నాడు? దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి అంట. ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయమన్నాడు. ఇలా చెప్పలేదు కదా? దేవుని నానా కృప విషయం మంచి గృహ నిర్వాహకులండి, ఒక్కొక్కడు పిలుపును పొందిన కొలది సేవ చేయమని ఉందా? వరములంట కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయాలి. ఇక్కడ ఎలా అంటే ఒకడు బోధించినట్ల దైవోక్తను బోధించినట్లు బోధించాలి. ఇది ఒక కృపావరం. ఒకడు ఉపచారం చేసినట్లే దేవుడు అనుగ్రహించే సామర్థ్యం ఉందే సేవలను అంత ఇస్తే అంత అండి. అప్పుడు చేస్తేనంటే ఇందువలన దేవుడు అన్నింటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును, యుగయుగములకు మహిమయు ప్రభావములైన కుండును గాక. అంటే ఎవరి పరిచర్య చేస్తే వారు ఎవరికి అనుగ్రహించబడింది వారు చేస్తే దేవునికి మహిమ వస్తుందా? ఒకరి పరిచయం ఒకరు తీసుకుంటే మహిమ వస్తుందండి? హలో, ఎవరి పరిచర్య వాళ్ళు చేస్తూ అనుగ్రహించబడింది అన్న. అవకాశం కలిగి ఉండాలి. అలా చేస్తేనంటే దేవునికి మహిమ కలుగుతుందంట. ఎవరికి ఎంత ఇస్తే అంతే చేయాలి, అనవసరంగా ఎక్కువ ఊహించుకోవద్దని చెప్తుంది బైబిల్లో. అది కూడా చూద్దాం, ఆ మాట కూడా. ఎంత ఇస్తే అంతే చేయాలా? ఇప్పుడు ఒక ప్రభుత్వం చక్కగా నడిపించబడాలంటే ఎవరి పనులు చేయాలా? ఒకరి పనిలో ఒకటి తలదూస్తే ఎలా ఉంటుందండి? అవునా? కొట్లాటలు వస్తాయి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నాయకుల ప్రభావం లేకపోతే అందరు తలదూర్చారు అనుకో, ప్రతి గవర్నమెంట్ ఆఫీసులు వెళ్ళి రాజకీయ నాయకులు తలదూరిస్తే ప్రభుత్వం చక్కగా నడిపించబడి ప్రజలకు నిజమైన మేలు జరుగుతుంది అప్పుడు? జరగదండి, జరగదు. అలాగే ఎవరి పరిచయం వాళ్ళు చేయాలి, అంతేగాని ఒకరి పరిచయలో ఒకరు హెల్ పెట్టకూడదు, ఇచ్చిన దానికంటే ఎక్కువగా అది చేసుకోకూడదు. కాబట్టి వివరణ చూస్తే ప్రతి ఒక్కరు కృపావరం కలిగి ఉన్నారు అండి. అందరి కృపావరాలు ఉన్నాయా? ఒక్కరికే ఉంటాయా? అందరికీ ఉంటాయి అన్న. అందరికి ఇవ్వబడినాయి కృపావరములు. ప్రతి ఒక్కరు తమ వరమును ఏం చేయాలో ఉపయోగించుకునే వాళ్ళను. వారికి ఇవ్వబడిన వరాన్ని ఉపయోగించుకోవాలా వద్దా? మరి ఉపయోగించుకోవడానికి సంఘంలో అవకాశం ఇస్తున్నావా? మరి అందరికీ ఒకే రకమైన వరములు ఉంటాయా? ఉండవు కదా?
ఒక్కొక్కరికి ఒక రకమైన వరం ఉంటుంది. కాబట్టి ఇతరులకు పరిచర్య చేయుటకు ప్రతి ఒక్కరికి వరాలు ఇవ్వబడ్డాయి. ఆ! అన్ని వరములు దేవుని కృప ద్వారానే అనుగ్రహించబడ్డాయి. ఆయన ఇచ్చిన వరముల ప్రకారం పరిచర్య చేసినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఆమేన్. పని చేస్తేనే కదండీ! పని చేయకుండా దేవుని మహిమను తీసుకురాగలుగుతాం మనం. పని చేస్తేనా? మాట్లాడరేంటండి? పని పని చేస్తేనే చేస్తేనే దేవునికి మహిమ వస్తుంది అన్న. పని చేస్తేనే. రాసుకుంటారన్న. మరి పని చేయనిస్తున్నామా? సంఘంలో ఇతరులకు పనిని చేయనిస్తున్నామా? గమనిక పరిచర్య యొక్క ఉద్దేశము దేవుని మహిమను తీసుకొని వచ్చేయండి. కాబట్టి పరిచర్య అనేది దేవుని మహిమపరిచే ప్రక్రియ. ఒకరి పనిని వాళ్ళని చేయనివ్వాలా. కానీ ఒకరి పని ఒకరు చేస్తున్నాం కాబట్టి ఈరోజు సంఘంలో దేవునికి అవమానం కలుగుతుంది. సమాజంలో దేవునికి అవమానం కలుగుతుంది. అన్యులు అపహాస్యం చేస్తున్నారు మన దేవుని నామాన్ని. ఇంకొక లేఖనం చదువుకొని ఈరోజు ముగించుకుందాం. 4వ చూడండి. రోమ 12వ అధ్యాయం 4-8 చూడండి. శరీరంలో మనకు అనేక అవయములుండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగుండదో అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరం ప్రత్యేకమైన అవయములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నామంట. వేరు వేరు కృపావరములు ఉన్నాయంటే మనమందరం క్రీస్తు శరీరము. మనం క్రీస్తు శరీరంలో అవయవాలైనప్పుడు ప్రతి అవయవానికి ఒక పని ఎలాగా ఉంటుందో అలాగే ప్రతి విశ్వాసికి ఒక కృపావరం ఉంటుందని రోమపత్రికలో పౌలు చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు. అవునా అండి? ఇంత మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో కూడా శరీరంతో పోల్చబడి ప్రతి అవయవానికి ఒక్కొక్క ప్రత్యేకమైన పని ఉంటదని చెప్పబడింది అక్కడ కూడా. అంటే ఒక్కొక్క అవయవానికి ఎలాగ పని ఉంటుందో యేసుక్రీస్తునందలి విశ్వాసులు కూడా ఒక్కొక్క విశ్వాసికి ఒక్కొక్క కృపావరం ఉంటుందని బైబిల్ నొక్కి చెప్తుంది. అందుకేమన్నాడు? ప్రవచన మరవైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించడంలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించలోను పని కలిగి ఉందాము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించేవాడు సంతోషంతోను పని జరిగింపవలెను. ఎంత క్లియర్‌గా ఉందండి. ఇదే వర్షంలో మీరు 3వ వచనం చూస్తే ఏమన్నాడు? ఒకడంట తను ఎంచుకున్నదైన కంటే ఎక్కువ ఎంచుకోవద్దంట. అవునా? నిజమా అండి? ఎంత పరిచరిస్తే అంతే చేయాలి. ఒక్కొక్కడు ఎంత దేవుడు ఇచ్చిండో అంతే తీసుకోవాలి. అంతకు మించి తీసుకోకూడదు. మరి ఈరోజు ఎలా అయిపోతున్నారు? ఇంటర్నేషనల్ అంటే ఎలా ఇస్తాడండి చెప్పండి దేవుడు? ఇప్పుడు పౌలంతటి అంటే రోమపత్రిక 15-16 అధ్యాయంలో ఏమన్నాడు? నా మేరకు నేను ఎప్పుడు కూడా ప్రవేశించలేదు. దేవుడు నాకు కొలిచి ఇచ్చిన కొలత చొప్పున నేను అంత దూరం వెళ్లి సువార్తను ప్రకటించాను. అంతేగాని నేను మేరకు మించి ఎక్కడ కూడా వెళ్ళలేదన్నాడు. చూడండి ఆయన బాధ్యత అలా నెరవేర్చుకున్నాడు. సో మనకి ఎంత ఇస్తే అంత, ఎంత కొలత చొప్పున ఇస్తే అంతే పరిచర్య చేయాలి. మనకు మించిన దాన్ని పరిచర్య చేయకూడదండి. అలిసిపోతావు. దానివల్ల నష్టం జరుగుతది. అవునా అండి? కొంతమంది లేని వరాలని ఉన్నట్టుగా చూపించుకుంటారు. దానివల్ల కూడా నష్టమే. స్కూల్ ఉందనుకోండి, టీచర్ ఉంది బోధించేవాడంటే సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ బోధించి అంతవరకే బోధించు. అంతేగాని ఖాళీ ఉంది కదా! క్లాస్ ఖాళీ ఉందని 9థ్ క్లాస్ టీచర్ రాలేదు, 10థ్ క్లాస్ టీచర్ రాలేదని అందులో కూర్చొని బోధించొచ్చా అండి? బోధించకూడదు. ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు బోధించకూడదు. సో నీ సబ్జెక్ట్ మ్యాథ్స్ తెలుగైందనుకో నువ్వు తెలుగే బోధించాలి. అంతేగాని నాకు మ్యాథ్స్ బోధించాలని వస్తే కుదురుతదా అప్పుడు? హలో! కుదరదు కదండీ. మనకి ఏది ఇస్తే అదే చెప్పాలి. ఎంత ఇస్తే అంతే చెప్పాలి. నీకు సువార్త వరం ఉంటే సువార్తనే ప్రకటించు. బోధించే వరం లేకపోతే బోధించే వరం టచ్ చేయకూడదు. కొంతమంది ఇవాంజలిస్టులు బోధించే వరాన్ని టచ్ చేస్తున్నారు. అందుకే అడ్డదిడ్డంగా వాళ్ళు వాక్యానికి విరుద్ధమైన స్టేట్మెంట్లు చేస్తా ఉంటారు. ఒక్కొక్కళ్ళు మన పిల్లలున్నారు గొప్పవాళ్ళు. వాళ్ళ పరిచయ సువార్త. కానీ వాళ్ళు బోధించే వరాన్ని టచ్ చేస్తున్నారు. కానీ చేయడం ద్వారా ఏమవుతుంది? కొన్ని తప్పుడు స్టేట్మెంట్లు చేస్తున్నారా లేదా? ఇప్పుడు బోధ చేస్తున్నారు వాళ్ళు. అన్నాడు ఒకవేళ నీకు ప్రవచన వరం ఉంటే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించాలి. అంతే. ఎంత విశ్వాసం ఉంటే అంతే. సంఘం లేదో ఒక్కరికి ప్రవచనం వచ్చిందని చెప్పేసి నేను దేశ రాజకీయాల గురించి ప్రవచిస్తాను, క్రికెట్ల గురించి ప్రవచిస్తానంటే ఓకే రైటేనా అది? అవునా? క్రికెట్ ఆడితే ఆ దేశం గెలుస్తది. రాజకీయాలు ఈ పార్టీ వస్తది. అవునా? ఇలాగే ప్రాబ్లమ్ ఎక్కడ జరుగుతుంది? బయటకొచ్చి వాళ్ళు దేవునామాన్ని అవమానపరుస్తున్నారా? మహిమపరుస్తున్నారా ఇప్పుడు? హలో అండి. అవమానపరుస్తున్నారన్న. అవమానపరుస్తున్నారు గదండీ! దేవుని ద్వారా ఆళ్ళ అవమానం కలుగుతుంది గదా! ఎంత ఇస్తే అంత చేయాలి. ఇదే ఎక్కువ ఎంచుకోవడం వాళ్ళను. వాళ్ళు ఎక్కువ ఊహించుకోవడం. పరిచర్య అయితే పరిచర్య చెయ్యి. ఏంటిది ఉపచారం. ఎక్కడికైనా సేవ చేయాల్సొస్తే
పరిచర్య అంటే అవసరతలో అక్కర్లో ఉన్నారు సహాయం చేయడం, బీదలకు సహాయం చేయడం. ఎంతుంటే అంత చేయి. అప్పులు చేసి చేయకు, ఇష్టానుసారంగా చేయకు. దగ్గర ఉన్నదే చేయి, ఉన్న దాంట్లోకెళ్ళి చేయి. ఎంతుంటే అంత చేయమన్నాడు. పరిచర్య అయితే పరిచర్య చేయి, కానీ ఉన్న దాంట్లోకెళ్ళి చేయాలి. అవునా? బోధించువాడైతే బోధించటలోను, నా పని నేను చేస్తున్నాను. హెచ్చరించువాడైతే హెచ్చరించటను, ఈ పని కూడా నేను చేస్తున్నాను. పద్యముల ద్వారా, కవితల ద్వారా, మాటల ద్వారా హెచ్చరించే పరిచర్య, బోధించే పరిచర్య చేస్తున్నాం. పని కలిగి ఉందాం. ఎవరి పనాలు చేయాలా? పంచిపెట్టువాడు అంటే శుద్ధ మనసుతో పంచిపెట్టాలా? ఈ పంచిపెట్టే వరం అంటే మంచి క్లీన్ హార్ట్‌తో, ఎలాంటి ఏమంటారు పార్షియాలిటీ లేకుండా ఉండే శుద్ధమైనటువంటి మనసుతో పంచిపెట్టు. రైట్‌గా పంచిపెట్టు. ఖండించువాడు అంట. చూడండి, పై విచారణ చేయవాడు జాగ్రత్తగా చేయాలి. పై విచారణకర్త అంటే ఎవరు? మాస్టర్. నీకు కాపరి పరిచర్య అప్పగించబడిందా? అయితే జాగ్రత్తగా చేయి. ఎందుకంటే కాపర్లకు చాలా సార్లు ఆ జాగ్రత్తలు చెప్పబడ్డాయి. అపోస్తలుల కార్యాలు 28లో చెప్పబడ్డది. అవునా? మందనున్నటువంటి పై విచారణ చేయొచ్చు, జాగ్రత్తగా చేయండి. మొదటి పేతురు 1వ అధ్యాయం 5 నుండి 6 వరకు కూడా జాగ్రత్త అన్నాడు. అంటే కాపర్లు జాగ్రత్తగా చేయాలా? ఆయాలి సంఘాన్ని. కరుణించువాడు సంతోషంతో పని జరిగించవలెను. ఎప్పుడు నేనే కరుణిస్తానని బాధపడకూడదు. అవునా? నీకు ఆ వరం ఇవ్వబడింది కాబట్టి నువ్వే చేయాలి ఆ పని. ఇంకోటి చేయలేడు. అవునా? ఇప్పుడు ఎప్పుడు సంతోషంతోనే పని చేయాలి. నిజమా కదండి? అవునండి, ఎంత వాస్తవం. క్లియర్‌గా ఉంది. ఎవరి పని వాళ్ళు చేయాలా. అబ్బో! నేను చేసి అలిసిపోయినట్టు కుదరదు. ఇప్పుడు నేను బోధించినా కూడా అలిసిపోయినా కాబట్టి రేపు బోధించినట్టు కుదరదు. నా పని అది. అలిసిపోయినా నేనే చేయాలి అది. ఆ! నా శరీరం సహకరించినా సహకరించకపోయినా నా పని నేనే చేయాలి. ఇంకోటి చేయకూడదు. నిజమా కదండి? ఎస్, అవును. ఎవరి పని వాళ్ళు చేయాలండి. ఎవరి పనిలో వాళ్ళు సీరియస్‌గా ఉండాల. నాకు అర్థమైంది కాబట్టి నా పని నేను సీరియస్‌గా చేస్తున్నాను. వివరణ. ఒక శరీరంలో అనేక అవయవాలు ఉంటాయి. ఏవండయ్యా? సో, అవయవాలన్నిటికి ఒకటే పని ఉండదు. ఉంటుందా అండి? అవయవాలన్నిటికి సేమ్ పని ఉంటుందా? వేరు వేరు పనులు. సో, వేరు వేరు పనులు ఉంటాయి సార్. క్షమించాలా? మీది అన్‌మ్యూట్ చేసినట్టున్నారు. మ్యూట్ అయిందా? ఆ! అంటే అవయవాలన్నిటికి ఒకటే పని ఉండదు. హ్మ్. సో, మనం ఏం చేస్తున్నామంటే చూడండి, ఈ మాట గమనించండి. ఒకరికొకరం ప్రత్యేకమైన అవయవాలై ఉన్నామంట. మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో చూసినాము. రోమపత్రిక 12వ అధ్యాయంలో చూసినాం. ఇక్కడ అధ్యాయాలు మాట్లాడుతున్నాండి. వచనాలే. అవునా? ఎక్కడ కూడా మీకు ఒక విషయాన్ని ప్రూవ్ చేయడానికి ఒక సింగిల్ వచనం తీసుకోవట్లేదు. ఒక సింగిల్ రిఫరెన్స్ లేదు. ఇంకేమన్నాడు? ప్రతివాడు తనకివ్వబడిన వరం యొక్క పరిమాణం చొప్పున పని చేయాలి. అవునా? ఎంతిస్తే అంత కొలత, పరిమాణము. ఎఫెసీ 4:16 కూడా చూసినాం కదా! పరిమాణం చొప్పున ప్రతి అవయవం తన పరిమాణము, కొలత చొప్పున పని చేయాలి. ఎంతిస్తే అంత చేయండి దయచేసి. ఆ! ప్రతి ఒక్కరికి కృప ఇవ్వబడింది. ఆ! ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించాలంటాడు. అందుకే తర్వాత వచనాలు మనం చూస్తే ఏమన్నట్టు? ప్రతివాడు ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించాలంట. ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. ఎవరికి ఏ పని అప్పగించబడిందో అందులో తీవ్రత గలవారై ప్రభువును సేవించాలంట. మరి మీకు ఇవ్వబడిన వరాలతో ప్రభువును తీవ్రంగా సేవిస్తున్నారా? హలో! మరి మన సంఘం, మనకు అప్పగించబడిన సంఘంలో ప్రతి వ్యక్తిని ప్రభువును అలాగా తీవ్రంగా సేవించేలాగా మనం ప్రోత్సహిస్తున్నామా? లేదండి. ప్రోత్సహిస్తే ఇట్లెందుకుండు సంఘాలు? అలా ప్రోత్సహించినా వినియోగించుకునేటోళ్ళు లేరు. సో 2 విషయాలున్నాయండి ఇక్కడ. మనం ఫస్ట్ తీవ్రంగా పనిచేయాలి. మనకు అప్పగించబడిన పనిలో తీవ్రంగా ఉండాలి. రెండోది, ఇతరులను కూడా మనం ఏం చేయాలా? నాయకులైన వాళ్ళు ఏం చేయాలండి? ప్రోత్సహించాలి కదా! వాళ్ళు కూడా వారికి ఇవ్వబడిన కృపావరాన్ని ఉపయోగించి పరిచర్య చేసినట్లు ప్రోత్సహించాలా. అందులో ఎంతోమంది ఏముంటారు? ఎంతోమంది వాళ్ళ కొన్ని వరాలుంటాయి. పంచిపెట్టే వరం కావచ్చు అది. ఒకవేళ కరుణించే వరం కావచ్చు, ఉపచారం చేసే వరం కావచ్చు. మరి ఆ వరాలు సంఘంలో వాడకపోతే బీదవారికి అవసరతలు అక్కర్లు ఎలా తీర్చబడతాయి? అవునా అండి? మరి పై లేఖనాల్లో ఇవ్వబడిన వరములు ఏంటండి? ఒక్కోసారి చూద్దాం. ప్రవచనము, పరిచర్య, ఉపచారము, బోధించుట, హెచ్చరించుట. చూడండి. అయ్యా, మీరు అవసరం ఉన్నప్పుడే మ్యూట్‌లో ఉండండి. అన్‌మ్యూట్‌లో చేసుకోకండి దయచేసి. నేను మ్యూట్ పెడుతున్నా, మళ్ళీ మీరు అన్‌మ్యూట్ చేసుకుంటున్నారు. దగ్గర శబ్దాలు వస్తున్నాయండి. సుయ్ సుయ్ అనే శబ్దం వస్తుంది. తప్పుగా అనుకోవద్దు. సో, పరిచర్య, బోధించుట, హెచ్చరించుట, ఇంకా పంచిపెట్టుట, కొన్ని వరాలు. పై విచారణ చేయుట, 7 కరుణించుట. మరి 7 వరాలున్నాయి ఇక్కడ. మొదటి సో, మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో 9 వరాలున్నాయి. అవునండి? 9 ఆత్మ వరాలు అక్కడ. ఇక్కడ 7 తండ్రి అయిన దేవుడు. చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుందా అండి?
మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుని వరాలుగా పేర్కొనబడ్డాయి. రోమపత్రిక 12వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడిచ్చిన వరాలని పేర్కొనబడ్డాయి. అవునా అండి? అవునా? మాట్లాడరు ఏంటండి? ఈ అవునన్నా. వరాలు ఎవరిచ్చారండి? తండ్రి ఇచ్చాడా? అవును. ఉందా బైబిల్ అక్కడ? మీరు మొదటి రోమపత్రిక 12వ అధ్యాయం 3 నుంచి చదవండి. తండ్రి ఇచ్చాడు ఈ వరాలు. తండ్రి అక్కడ ఎంత క్లియర్ గా మెన్షన్ చేయబడింది? తండ్రి. మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో ఎవరిని చూస్తున్నాం? పరిశుద్ధాత్మ దేవుని వరాలుగా చూస్తున్నాం. అవునా అండి? అవునన్నా. అవును. ఎఫెసీ 4వ అధ్యాయం 16వ వచనం చదివి ఆ వరాలు ఎవరిచ్చారు? హలో, అసలు నేను మీరు బైబిల్ చదువుతున్న వాళ్ళతోనైనా మాట్లాడుతుంది? బైబిల్ పరిచయం ఉన్నదా మీకు? హలో, ఎఫెసీయుల పత్రికలో వరాలు ఇచ్చింది ఎవరు? 4వ అధ్యాయం 11 నుండి 13 వచనాల్లో ఇచ్చినటువంటి అపోస్తుల వరాలు ఇవన్నీ ఎవరు ఇచ్చారు? పరిశుద్ధాత్మ అయ్యా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి దయచేసి. ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చాడండి వరాలు. మీరు ఎందుకు ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారు నాకు ఇప్పటికీ తెలియదు. అందరినీ కలపకండి దయచేసి. అక్కడ బైబిల్లోనే ఎవరి పనులు వారు ఇచ్చినట్టుగా బైబిలే చెప్తుంది. శుద్ధాత్మ దేవుడు ఇచ్చిన వరాలు మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో, తండ్రి దేవుడు ఇచ్చిన వరాలు రోమపత్రిక 12వ అధ్యాయంలో ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన వరాలు ఎఫెసీ ఎఫెసీ పత్రిక పత్రిక 4వ అధ్యాయంలో 4:11. చూస్తాం. మీరు 3వ వచనం నుంచి క్లియర్ గా చూడండి. 4వ వచనం నుంచి ఏమన్నా 7వ వచనం నుంచి ఆయన 7వ వచనంలో ఉందన్న. ఆయన ఆరోహణమైనప్పుడు వరాలు ఇవ్వబడి అని చెప్పినాడు కదా. ఎంత క్లియర్ చెప్తున్నాడు ఆయన? తన ప్రభుని యేసుక్రీస్తు వరాలు అక్కడ రోమపత్రిక 12వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు ఇచ్చినారు. తండ్రిని మెన్షన్ చేశాడు. మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో మెన్షన్ చేయబడరండి? శుద్ధాత్మ దేవుని వరాలుగా పేర్కొనబడ్డాయి. అవునా? కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నారండి? ఎవరి వరాలు వారు? అంటే తండ్రి త్రియేక దేవుడు అక్కడ మంచిగా అద్భుతంగా పనిచేస్తున్నాడు. ఎవరి పనాలు చేస్తున్నారు. Yes. తండ్రి అయిన దేవుని దగ్గర ప్రభు అనే పరిశుద్ధాత్మ దేవుని ఇక్కడ కలపొద్దండి. అక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు కాబట్టి మనం ఆ విడమర్చి మాట్లాడినప్పుడు విడమర్చే చూసుకోవాలి. సో పైన ప్రతి ఒక్కటి ఎవరికి ఇవ్వబడ్డాయండి? ప్రతి వరం ఎవరికి ఇవ్వబడ్డాయి? త్వరగా ఒక్కొక్కటి ఒక్కొక్క విశ్వాసకి ఇవ్వబడ్డాయండి. నాయకులకు మాత్రం ఇవ్వబడ్డాయి. కొంతమంది నాయకులు, కొంతమంది సోకాలు స్పీకర్లు వేసుకుంటారు 9 వరములు కలిగిన దైవజనులని. మరి ఆ 9 వరాలు ఆయనకి ఎందుకు ఇచ్చారు? ఇప్పటికి అర్థం కాలేదు. నేనైతే ఆయన దగ్గర ఒక్క వరం కూడా చూడలేదు. ఒక్క వరం ఉండొచ్చు, 2 వరాలు ఉండొచ్చు, కానీ 9 వరాలను ఎక్కడ చూసినామండి? హలో, ఒక్కొక్కటి ఒక్కొక్క విశ్వాసకి అనుగ్రహించబడ్డాయి. అవునా? ఎందుకో మీరు ఇక్కడ ఒప్పుకోవట్లేదు కొన్ని విషయాలను, మౌనంగా అయిపోయారు కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు. అన్నా అవునండి. ఒప్పుకుంటున్నాం అన్నా. ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నాం. 9 ఒక్కరికి ఒప్పుకుంటున్నాం ఇవ్వలేదు. అన్నా. ఒప్పుకుంటున్నామన్నా. మరి మీరు మౌనంగా ఉంటే నాకు డౌట్ వస్తుందా రాదా అండి? డౌట్ వస్తుంది. అనుమానానికి కారకుని నేను కాదు, మీరే. మీరు అనుమానించేదే చేస్తున్నారు. నాకు అనుమానించాలనే ఉద్దేశం లేదు, ఆలోచన లేదు. ఓకే, ఇక్కడ నచ్చలేదేమో అని అనుకుంటున్నా నేను. ఎందుకంటే మరి లేదండి, ఇక్కడ నేను క్లియర్ గా మీకు ఇన్ని లేఖనాలు చూపించడం జరిగింది. సో లేదన్నా పత్రిక లేదన్నా. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం చూశాము. అందరికి పరిచర్య ఉందా లేదనేది, సంఘంలో పరిచర్య అందరికి ఉందా? 2వ పాయింట్ లో ఉన్నాం. మొదటి పరిచయ యాజకత్వం చూశాము. 2వ పాయింట్ లో సంఘంలో పరిచర్య అందరికి ఉందా లేదని మొదటి కొరింథీ 12వ అధ్యాయం ప్రకారము, రోమపత్రిక 12వ అధ్యాయం ప్రకారము, ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారము, అలాగే మొదటి పేతురు 4వ అధ్యాయం 10, 11 వచనాల ప్రకారం ఈ 4 రిఫరెన్స్లు బహుబలంగా ఏమని చెప్తున్నాయంటే, సంఘంలో ప్రతి విశ్వాసికి ఒక కృపావరం ఇవ్వబడింది. సంఘంలో ప్రతి విశ్వాసి ఆ కృపావరాన్ని తమ తమ పరిమాణం చొప్పున వినియోగించాలి. అవునా? అవునయ్యా. అలా వినియోగించినప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది, ఇతరులకు మేలు కలుగుతుంది అనే విషయాలు మనం చూశాం. అవునండి? ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ ఆరోగ్యకరమైన సంఘము అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు? ఇవన్నీ పని కలిగి చేసే ఉండడం, సంఘం. అందరూ పని పని కలిగి చేయడమే ఉంది. క్రీస్తు పరిచర్య అందరూ కలిగి చేయడమే ఆరోగ్యకరమైన సంఘం. అలాగ ప్రోత్సహించిన సంఘమే, బోధకుడు కూడా ప్రోత్సహించిన సంఘమే ఇప్పుడు ఆరోగ్యకరమైన చెప్పండి, మన సంఘం 10 మంది ఉన్నంత మాత్రాన ఆరోగ్యకరమైన సంఘం అవుతుందా? చిన్న చిన్న కూడికలు కలిగినంత మాత్రాన ఆరోగ్యకరమైన సంఘం అవుతుందా? ఆరోగ్యకరమైన సంఘం అంటే ఏంటో తెలుసా?
10 మంది ఉన్నారా 20 మంది ఉన్నారా అని కాదు, ప్రతి అవయవం పనిచేసే విధంగా ప్రోత్సహించబడితేనే ఆరోగ్యకరమైన సంఘం అవుతుంది. అవునా? అవునయ్యా. సంఖ్య కాదు ఒప్పుకుంటున్నారా అండి కావాల్సింది దీన్ని? సాక్షి జీవితాలు. ఎస్, సాక్షి జీవితాలు కావాలి, సంఖ్య కాదు ప్రాముఖ్యం. ఇప్పుడు క్లారిటీ వచ్చిందన్న సంఘం విషయంలో. సో ప్రతి అవయవం పనిచేయాలి. కానీ ఇప్పుడు చూడండి, మీరు పెద్ద పెద్ద మెగా చర్చస్ అనుకున్న దాంట్లో అవయవాలు పనిచేస్తే ఎక్కడ చెప్పండి. ఉన్నాయి ఎవరికి చచ్చబడుతున్నాయి. అవకాశమే లేదు ఆడ. పోనీ సరే, మన దగ్గర చిన్న సంఘాలు కదండి, మన దగ్గర ప్రతి అవయవాన్ని పనిచేసే విధంగా ప్రోత్సహిస్తున్నామా? ఇట్లా కూడా ఖచ్చితంగా లేదయ్యా. ఎస్ ఎస్ ఎస్. అట్లా ప్రోత్సహించామన్నా ఆ అలవాటు లేదు, ఆ పునాది లేదండి జనాల్లో కూడా. మనం నేర్పించాలని అలవాటు చేయాలి. ఎందుకనంటే సంవత్సరాల తరబడి కూర్చుండబెట్టి వాళ్ళు సడన్ గా మాట్లాడమంటే ఎవరు మాట్లాడారండి. ట్రైనింగ్ ఇవ్వాలా. మేము ఇప్పుడు చిన్నప్పటి నుండి సైకిల్ ఆ, నేర్పించకుండా కొంతవరకు చేస్తున్నాము, ఇంకా చేయాలి. ఇప్పుడు చిన్నప్పటి నుండి సైకిల్ నేర్పించకుండా నీ కొడుకు 20 ఏళ్ళకి వచ్చిన తర్వాత సైకిల్ దొక్కరా అంటే ఎట్లా దొక్కుతాడు చెప్పండి? దొక్కగలుగుతాడు అప్పుడు? ఎక్కడయ్యా? మీరే చెప్పండి ప్రాక్టికల్ గా. ఎస్ చిన్నప్పటి ఎస్. నుండి సైకిల్ నేర్పించలేదు, ఇవ్వలేదు. 20 సంవత్సరాల తర్వాత అరే సడన్ గా సైకిల్ వేసుకుని బజార్కి వెళ్ళి సామాన్ తీసుకురామంటే ఎంతమంది తీసుకొస్తారు చెప్పండి? తేరు. అయ్యా అట్లా ప్రోత్సహిస్తే ఈయన దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు లేనట్టుంది. వేరే సంఘాలను అయితే అన్ని అయ్యగారే చేస్తాడు, స్వస్థ ప్రార్థన అన్ని చేస్తాడు, బాగున్నట్టుంది పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దగ్గర. మనకు పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనకి ఇంపార్టెంట్ కాదండి. ఇప్పుడు లేఖనాలు చూపించి సంఘమే వదిలేయండి, ఇంకా అయిపోయింది అది. పాతం విశ్వాసులు అయిపోయింది. అనుకుంటున్నారు. నేర్చుకుంటున్నాం, మనము వాక్యానుసారంగా నేర్చుకుంటున్నాం. లేఖనాలు ఇంత ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఇప్పుడు ఇన్ని లేఖనాలు చూపించినామండి, ఒక లేఖనం అన్న మనల్ని నమ్మకాలను సపోర్ట్ చేస్తుందా, లేకపోతే ఎవరన్నా అనుకునేటువంటి కామెంట్లను సపోర్ట్ చేస్తుందా? సేవకునికి కామెంట్లతో సంబంధం లేదండి. దేవుడు మెచ్చుకునే పరిచర్య చేయాలి. అవునా? అవును. ఎవరు మెచ్చుకోవాలి? బలా నమ్మకమైన దాసుడా అని ఎవరు అనాలి మనల్ని? తోటి పక్క వాళ్ళ ప్రభువైన యేసుక్రీస్తు అనాలా? ప్రభువైన యేసుక్రీస్తు అనాలి. మీ ఇష్టం అండి. ఒకవేళ పక్క వాళ్ళ మెప్పు కోరుకున్నారు అంటే పక్క వాళ్ళు చేసినట్టు చేయండి. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు మెప్పు కావాలనుకుంటే ఈ లేఖనానుసారంగా మన పరిచర్యను మార్చుకోవాలి. సింపుల్. అయ్యా పక్క దీన్ని వాళ్ళు తప్పుగా కాదు. ఏం తీసుకోవద్దు. ఎందుకంటే అయ్యారు వాళ్ళు అలాగే అంటారు. మీరు చేస్తారని చెప్పట్లేదు, అవి వదిలేయమని చెప్తున్నాను అంతే. వాళ్ళు అలాగే మాట్లాడతారు. వాళ్ళు మనకు సంబంధం లేదు. ఇప్పుడు నేను ఎవరిని పట్టించుకోనండి. నాకు క్రీస్తు పరిచర్య ఇంపార్టెంట్, వాక్యం ఇంపార్టెంట్. నేను చెప్పింది నేను చేస్తున్నా లేదని ఒకటే నాకు ఇంపార్టెంట్. ఒకవేళ ఇక్కడ ఉన్న మీ 47 మంది వచ్చి 46 మంది వచ్చి నా మీద దాడి చేసిన తప్పున్నా నేనేం పట్టించుకోను. ఎందుకు అనంటే నా పరిచర్య నేను చేస్తున్నా లేదా నాకు దేవునికి క్లారిటీ ఉంది. అవునా? అవునయ్య అవును. ఇంపార్టెంట్ నాకు. నేను దేవుని సంతోషపెడుతున్నాను లేదా ఇంపార్టెంట్. పరిచర్య నాకు అప్పగించింది కరెక్ట్ చేస్తున్నా లేదని ఇంపార్టెంట్. అంతేగాని వాళ్ళు ఏమనుకున్నారే బ్రదర్ మీరు అలా ఎలా చేస్తారు? సంఘంలో ప్రతి విశ్వాసకి ఇలా పరిచర్య ఎందుకు అప్పగించారు? మీరు మీ సంఘంలో శివరాత్రి భోజనం విశ్వాసులతోనే ఇప్పిస్తున్నారేంటి? మీరు కదా ఇవ్వాల్సింది. ఇట్లా నన్ను 100 మంది అనుకున్నా నేను పట్టించుకోను. ఎందుకంటే నేను ఎవరి పరిచర్య అందరికి పరిచర్యను ప్రోత్సహించడం జరుగుతుంది. టైం పడుతది. ఇంకొంతమంది ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నారు. ఎందుకంటే సంవత్సరాల తరబడి కూర్చొని అలవాటు చేసిన వాళ్ళు సడన్‌గా మీరు రండి పని చేద్దామంటే ఈజీ కాదు. అవునా అండి? శరీరమే నీకు అవునండి, సహకరించేది అవును. కదా అని. శరీరం అంతా ఏ పని చేయకుండా కూర్చునబెట్టి ఒక 2, 3 సంవత్సరాలు ఏ పని చేయకుండా చేసి తర్వాత సడన్‌గా ఒళ్ళు వంచమంటే వంగుతదా అది? వింటదా మన మాట? బిగుసుపోద్ది కండరాలు పట్టేస్తాయి. తీసుకుపోతది. అవునా? వినదు. సో ప్రజలు ఇప్పుడు మీరన్నట్టు జీవరత్నం గారు వెంటనే వినరండి. వాళ్ళు మెల్లగా టైం పడతది. నేర్పిస్తూనే అవునయ్య. ఉండాలి. వాళ్ళు పని చేసేంత వరకు వాళ్ళని చెప్తూనే ఉండాలి. చేసేంత వరకు చెప్తూనే ఉండాలి. ఓకే. చేసేదేం లేక నేను ఇప్పుడు ఈ మధ్యలో ఏం చేస్తున్నానంటే నేను లోపలికెళ్ళట్లేదు. హాల్‌లోకెళ్ళట్లేదు. వదిలేసిన మీరు నడిపించుకోండి అని. ఇక్కడ నుండి మానిటర్ చేస్తున్నా. నేను అక్కడ ఉంటే మాట్లాడతలేరు. అన్నొచ్చిండు సాలిడ్‌గా గంట సేపు, గంటన్నర అన్ననే ప్రసంగం మంచి బోధ చేస్తాడని మంచిగా 2 చేతులు కట్టుకొని ప్రిపేర్ అయ్యి రావట్లేదు. ఎవరైనా మాట్లాడతారంటే నేను ప్రిపేర్ కాలేదని చెప్తా. నేను వెళ్ళడం మానేసినప్పటి నుండి వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళే బోధించుకుంటున్నారు. తప్పదు ఇగ ఇడిచిపెట్టాలి ఇగ. అంటే సైకిలు తొక్కడం రావట్లేదంటే ఏం చేయాలా? ఇక ముందుకు దోసి వదిలేయాలి. అవునా? అంతే అంతే. నిజమే కదండీ! ఇప్పుడు సీట్ పట్టుకున్నంత సేపు వాడు సైకిల్ తొక్కుతలేడు. అవునా? అవునయ్య మనం అవును. అలాగే పట్టుకొని ఉంచు అని అంటున్నాడు. మరి మనం తొక్కుతున్నట్టా ఇప్పుడు? సైకిల్ వచ్చినట్ట రానట్ట మనం చేతి పట్టుకున్నంత సేపు వెనకాల. ఆయనకి రానట్టే. రానట్టే. ఇప్పుడు ఏం చేయాలి రావాలంటే? ఒకసారి వాళ్ళ భయాన్ని వదిలేయాలంటే ఆళ్ళ భయం పోవాలంటే ఏం చేయాలి? ముందుకు దోసి వదిలేసేయాలి. కింద పడినా పర్లేదు. మోకాళ్ళు కొంచెం రఫ్ అయితాయి, పగులుతాయి తప్పు కాదు. అవునా? అవునయ్య అవును. అప్పుడు భయం పోతది, ధైర్యం వస్తది. నిజమా కాదండి?
ఎస్ అవునవును. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను, అదే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు వెళ్ళట్లేదు, ఇంకా వాళ్ళే కింద మీద పట్టి నడిపించుకుంటున్నారు. నేను ఉంటే నా మీద డిపెండ్ అవుతున్నా. రేపు నా పరిస్థితి, రేపు నేను ఇంకో దేవుడు పంపిస్తాడు, అప్పుడు పరిస్థితి ఏంటి? అన్ని మనమే చూసుకోవాలంటే కుదరదు. వాళ్ళను లేపాలి, అంతే, తప్పదు అది. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందుకే ఎవరి పని వారికి చేయనివ్వాలి. అలా వదిలేస్తేనే వాళ్ళకి ఏం పని ఉందో కూడా తెలుస్తుంది, వాళ్ళకి ఏం వరం ఉందో కూడా తెలుస్తుంది. అవునా? అవును. సో కాబట్టి రకరకాలుగా మనం ప్రయత్నాలు చేసి మన పరిస్థితులను బట్టి స్థానిక సంఘాలను పురికొల్పినప్పుడు ప్రతి విశ్వాసి పరిచర్య చేసే విధంగా ప్రోత్సహించబడినప్పుడే ఆరోగ్యకరమైన సంఘం అవుతుంది. లేదు అంటే అది పక్షవాత దూరంలో, లేకపోతే ఏమంటారు, పెరాలసిస్ వచ్చిన స్థితిలో ఉన్నట్టు సంఘం. సంఘంలో కేవలం ఆడియన్స్ ఉన్నారు అంటే సంఘంలో ఆడియన్స్ ఉండకూడదండి. ఇంట్రడక్షన్ క్లాస్ లోనే చూసాం, చర్చెస్ మీనింగ్ లో. ఇది సంఘము ప్రేక్షక పాత్రను వహించుట దేవుని చిత్తము కాదు. సంఘములో ప్రేక్షకులు ఉండరు, సంఘంలో ఆడియన్స్ అనే వాళ్ళు ఉండరు. ఎందుకంటే సంఘంలో కేవలం శరీరం మాత్రమే ఉంటుంది, శరీరంలో అవయవాలు మాత్రమే ఉంటాయి. అవునా? అవయవాలకు పని ఉంటుంది. ప్రేక్షక అవయవాలు ఉండే శరీరంలో ఉంటాయండి. శరీరంలో ప్రేక్షకులు ఉన్నారంటారా? ఉన్నారా? ఒక 2-3 2-3 ప్రేక్షకులు ఉండొచ్చు కదా మన శరీరంలో? లేదు. లేదా? మరి సంఘంలో ప్రేక్షకులు ఉంటారా అండి? ఉండొచ్చా సంఘంలో? ఉండకూడదు కానీ ఉన్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు మంచిగా మీరు సేవలో ఉన్న వాళ్ళు, సంఘంలో సేవకులు ఉండడం దేవుని చిత్తం, అంటే ప్రేక్షకులు ఉండడం దేవుని చిత్తం కాదండి. ఇప్పుడు సంఘాన్ని కూర్చుని పెట్టడం అలవాటు చేయకండి, ప్రేక్షకులకు అలవాటు చేయకండి. ఆ పనిని వాళ్ళు గుర్తించలేసి ప్రోత్సహించండి, వాళ్ళు కూడా ఒక పని చేసే విధంగా ప్రోత్సహించండి. బ్రదర్స్ అండ్ ఈ మార్పు ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే ఒక్క లేఖనం కాదండి. ఎందుకంటే మనం ట్రెడిషనల్ క్రిస్టియానిటీని ఫాలో అయితే చాలా ప్రమాదంలో చిక్కుకుంటాం. కాబట్టి బిబ్లికల్ మినిస్ట్రీ, టాపిక్ పేరు ఏంటిది? బిబ్లికల్ మినిస్ట్రీ కదా. సో వాక్యానుసారమైన పరిచర్య ఇది. మనం వాక్యానుసారమైన పరిచర్య వస్తున్నాం, ఆచారానుసారమైన పరిచర్య నేర్చుకోవట్లేదనే విషయాన్ని మీరు అందరూ గ్రహించాలా. కాబట్టి అందరు గ్రహిస్తారని విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఏమైనా ఉంటే ప్రార్థన అయిపోయిన తర్వాత డిస్కస్ చేసుకోండి.